అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. లాస్ట్ వీక్ we started a series on association. సహవాసము గురించి ఒక సిరీస్ ఆరంభించబడింది. ఈ నెలంతా కూడా దేవుడు మన సహవాసాల గురించి మనతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాడు. ఈ వాక్యము ద్వారా ఎక్కడైతే మీరు ముందుకు వెళ్ళకుండా, కొనసాగకుండా ఆగిపోతున్నారో ఆ స్థలాల్లో దేవుడు మనకి వాక్యము ద్వారా ప్రత్యక్ష జ్ఞానం ఇచ్చి నూతనమైన స్థానంలోకి తీసుకొని వెళ్తాడని నేను నమ్ముచున్నాను. అలాగే దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ సోరింగ్ హయ్యర్. సంబడి సే హయ్యర్. పైకి వెళ్ళాల్సిందని ఇక్కడే ఎందుకుంటున్నానంటే పక్కన ఎవడో లాగుతున్నారేమో, తెలియట్లేదు మనకి. కానీ వాక్యం ద్వారా దేవుడు అవన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా చూపెట్టబోతున్నాడు. సో సహవాసము ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ఒంటరిగా ఉండడానికి పిలవలేదు, కానీ సహవాసములో ఉండడానికే పిలిచాడు. అయితే సాతాను కూడా ఆ సహవాసాలను వాడుకొని మన జీవితాన్ని ముందుకు వెళ్ళకుండా, లేదంటే దేవుడి నుంచి పొందుకోకుండా ఆపగలిగే ప్రయత్నాలు చేస్తుంది. చూడండి, 2 సమూయేలు 15వ అధ్యాయము 31వ వచనం. 2 సమూయేలు 15వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే ఇక్కడ దావీదు అహీతోఫెల్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. దావీదు తన సొంత కుమారుడైన అబిషాలోం, తన సొంత కుమారుడే ఎప్పుడు అయితే రాజు అవ్వడానికి సమయం వచ్చిందో సొంత కుమారుడే తండ్రిని మోసము చేస్తున్నాడంట. తనని పెంచిన తండ్రి ఆ రాజుగా అవ్వడానికి, ఆ వంశంలో మొట్టమొదటిగా రాజుగా అయింది దావీదు. దేవుని కొరకు ఆయన బలంగా నిలబడి వాడబడ్డాడు. ఆయన యుద్ధాలు చేశాడు. అవన్నీ చేసి ఆయన రాజ్యములో ఏలడానికి వచ్చిన తర్వాత తన సొంత కుమారుడైన అబిషాలోమే ఏం చేస్తున్నాడంట, ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఒక్కొక్కసారి మన సొంత వారే వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఏమవుతుంది, కృషించిపోతాం, హృదయంలో బాధ కలుగుతుంది. దాంతో ఏమైపోతుంది, ఇప్పుడు ఎవరితో కూడా ఆ సంబంధంలో ఉండలేము. కొంతమంది ఈరోజు ఉదయాన్నే ఇక్కడ ఆరాధించడానికి వచ్చారు, కానీ హృదయంలో బాధ ఉంది. మీరు పడుకోవడానికో లేకపోతే వాక్యం వినకూడదని రాలేదు, వినడానికే వచ్చారు. కానీ హృదయంలో ఎంత బాధ ఉందంటే మధ్యలో అది గుర్తొచ్చినప్పుడల్లా ఏమైపోతుంది, మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది, డిస్ట్రాక్ట్ అయిపోతాం. పని చేయడానికి వెళ్తారు, ఆ బాధ గుర్తు రాగానే ఆ పని కూడా చేయలేకుండా ఆగిపోతారు. ఉన్నాయి అనుభవాలు. ఇక్కడ దావీదు అహీతోఫెలు అనే ఒక వ్యక్తి, ఆయనతో ఉన్న వ్యక్తి ఇప్పుడు అబిషాలోముతో కలిశాడంట. ఎంత బాధ వేస్తుంది. నాతో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని. ఎప్పుడైతే మన సహవాసములో మనతో ఉన్నవారు అన్నవారే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మన జీవితంలో ఇలాంటి కృంగుదల లేదంటే ఇలాంటి బాధ వచ్చినప్పుడు దేని మీద అయితే ఫోకస్ చేయాలో దాని మీద చేయలేము. ఎక్కడి నుంచి ముందుకు వెళ్ళాలనుకున్న వారు ముందుకు వెళ్ళలేరు. ఈ రిలేషన్షిప్స్ వల్ల ఎంతోమంది వారి జీవితంలో పైకి వెళ్ళే స్థానాలు ఉన్నా కూడా ఈ బాధ వల్ల, వారి హృదయంలో ఉన్న గాయాల వల్ల అక్కడే ఆగిపోతున్నారు. కాబట్టి ఈ నెలంతా కూడా దేవుడు మనకు ప్రత్యక్ష జ్ఞానం ఇస్తుండగా మీ గాయాలు కట్టబడును గాక అని ప్రకటిస్తున్నాను. సో మనము ఇతరుల సహవాసం గురించి ఆలోచించిన ప్రకారము అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు దేవునితో ఉన్న సహవాసం గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. ఎందుకంటే మీరు ఇతరులతో ఉన్న సహవాసం కంటే కూడా దేవునితో ఉన్న సహవాసంపై కేంద్రీకరించినప్పుడు, ఆయనతో ఉన్న బంధము చాలా గట్టిగా ఉన్నప్పుడు ఈ అన్ని బంధాలు ఎలాగున్నా కూడా మీకు తట్టుకునే శక్తి వస్తుందంట. ఆమెన్. కానీ ఉల్టా అంటే రివర్స్ చేస్తారు. ఇక్కడున్న బంధాలు కదల్చబడ్డప్పుడు అక్కడున్న దేవునితో బంధం కట్ చేసుకుంటారు. వాళ్ళెవరో నిన్ను రిజెక్ట్ చేశారని నువ్వు చర్చికి రావడం ఆపేస్తావు. వాళ్ళు మోసం చేశారని నీకు వాక్యం వినాలని, నాకు ఈరోజు వాక్యం వినాలని లేదు, మనసులో ఎంతో బాధ ఉంది. ఈ యొక్క హారిజాంటల్ రిలేషన్షిప్స్ వర్టికల్ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేయకూడదు. వర్టికల్ రిలేషన్షిప్ హారిజాంటల్ రిలేషన్షిప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఆమెన్. అర్థమైన వారు చప్పట్లు కొట్టండి. సో దేవునితో ఉన్న సహవాసము, దేవునితో ఉన్న బంధము, దేవునితో మీరు ఎలాంటి అనుబంధం కలిగి ఉంటారో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే
ఆ బంధంలో మీరు సరిగ్గా నిలబడకపోతే, ఆ బంధం నుంచి రావాల్సిన ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే అక్కడి నుంచి దేవుడు మనకు సహాయం ఏమైతే చేయాలనుకుంటున్నాడో, ప్రత్యక్ష జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నామో అవి పొందుకోలేము. ఈరోజు బాధతో వచ్చేవేమో, వారు ఇలాగంటున్నారు, లేకపోతే ఇలాంటి వారు గాయం చేశారు. నీకు పరిష్కారం ఎక్కడి నుంచి రావాలి? ఆ వ్యక్తి నుంచి పరిష్కారం రాదు, దేవుడి నుంచి పరిష్కారం వస్తుంది. జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? పరలోకము నుంచి రావాలి. ఆ వ్యక్తి మారుతాడు అంటే ఆ మార్పు కూడా ఎక్కడి నుంచి రావాలి? దేవుని నుంచే రావాలి. అవన్నీ పొందుకోవాలంటే మొదటిగా నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ఆమెన్. సో దేవునితో ఎలాంటి సంబంధము కలిగి ఉన్నావు? ఈరోజు మన జీవితంలో కూడా చూసినట్లయితే అందరూ సహవాసంలో ఉన్న ఎన్నో సంబంధాలు ఉన్నా కూడా అన్నీ కూడా మనకు ఉపయోగకరమైన సంబంధాలే కాకపోవచ్చు. స్నేహితులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. స్నేహితులే లేరన్న వారు 2 చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తడం కంటే స్నేహితులు ఉండడని ఒప్పుకోవడం బెటర్ అనుకో. సో రకరకాల స్నేహితులు ఉంటారు. ఉపయోగం కోసం వాడుకునే స్నేహితులు. పక్కవాన్ని చూడండి, స్మైల్ అని చెప్పండి. బికాజ్ కొంతమందికి నేను స్నేహితులు అనగానే వారికి బాగా లోపల నుంచి కొంతమంది గుర్తొస్తున్నారు, మొహం అంతా ఒకలాగా అయిపోతుంది. కానీ నేను విడువని ఎడబాయని దేవుడు నీ స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు. ఆమెన్. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలంట? నవ్వుతూ ఉండండి. ఎవరు బాధపరిచినా కూడా నేను గాయాన్ని కట్టే దేవుడు ఇక్కడ ఉన్నాడు. రకరకాల స్నేహితులు ఉంటారు. కొంతమందికి కొన్ని స్నేహితులు ఉంటారు. వారెవరు తెలుసా? ఫుడ్ ఫ్రెండ్స్. ఫుడ్ అంటే వీళ్ళకి ఒక ఆత్మీయ వరం ఉంటుంది. ఏంటి తెలుసా వరం? ఇక్కడ కూర్చున్నా అక్కడ బిర్యానీ వాసన వస్తుంది అనమాట వీళ్ళకి. సో మీ ఇంట్లో ఏం వండుకున్నా వీళ్ళకి తెలిసిపోతుంది. వంట అయింది అనగానే మీ ఇంట్లో ఉంటారు. ఉన్నారా అలాంటి స్నేహితులు? పక్కనే ఉన్నారా ఏంటి? చేతులు ఎత్తట్లేదు. అలాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు వేవ్ టు మీ. ఓకే, వేవ్ టు మీ. హౌ మెనీ ఆఫ్ యువర్ ఫుడ్ ఫ్రెండ్స్? బిర్యానీ అనగానే వచ్చే ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళైతే ఇలా వేవ్ చేయండి. కొంతమంది ఉంటారు వైఫై ఫ్రెండ్స్. వైఫై అంటే కనెక్షన్ ఉన్నప్పుడు అతుక్కుంటారు, కనెక్షన్ పోగానే పోతారు. అంటే అన్నీ బాగున్నప్పుడు ఉంటారు, కొంచెం కష్టం ఉందని తెలియగానే వైఫై ఫ్రెండ్స్. అక్కడ ఎవరో లైట్గా ఇలా ఊపుతున్నారు. చెప్పలేండి మీ స్నేహితులకి. కొంతమందికి సెల్ఫీ ఫ్రెండ్స్ ఉంటారు. కనబడగానే సండే రాగానే సెల్ఫీ 50 ఫొటోస్ 100 ఫొటోస్ దిగాలి. ఫేస్బుక్ మై బెస్ట్ ఫ్రెండ్ అని పెట్టుకుంటారు. బెస్ట్ ఫ్రెండా? ఆదివారం అయితే నీ మొహమే కనబడదు. నా గురించి ఏంటి? ఎవరో ఒకరు పక్కన దొరకాలి. సెల్ఫీ ఫ్రెండ్స్ ఉన్నవారు లేరా? ఎవరికి ఇలాంటి ఫ్రెండ్స్? సెల్ఫీ ఫ్రెండ్స్. గోస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే వీళ్ళు దయ్యాల మాయమైపోతారు. బాగానే ఉంటారు, సడన్గా మాయమైపోతారు. 6 నెలలు ఎక్కడికి పోయిండో తెలియదు, ఫోన్లు ఎత్తారు, ఏమైపోయారో తెలియదు, సడన్గా వస్తారు. హలో మచ్చా, లాంగ్ టైమ్ నో సీ. నువ్వెక్కడికి వెళ్ళి నన్ను కనబడట్లేదంటావు, ఎక్కడికి వెళ్ళి ఉన్నారా స్నేహితులు? బాయ్స్ ఆర్ వెరీ యాక్టివ్, వాళ్ళకే ఉన్నారండి ఇలాంటి గర్ల్స్ ఫ్రెండ్స్. అందరూ బాగా లాయల్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. ఈ ఫ్రెండ్ అందరికీ ఉంటారు. ఎవరు తెలుసా? లేట్ రిప్లై ఫ్రెండ్స్. అంటే నువ్వు ఈరోజు అర్జెంటుగా నీకు ఒక అవసరం ఉండి టెక్స్ట్ చేస్తే మా నోట్ రిప్లై వచ్చేసరికి వచ్చే ఆదివారం అవుతుంది. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కనుక రిప్లై చేస్తే వాళ్ళ డెలివరీ కూడా అయిపోతుంది. అంటే నీకు కావాల్సిన ప్రాబ్లంకి సమాధానం నువ్వు పొందుకుంటావు, అక్కడి నుంచి వెళ్ళిపోతావు. అయినా మన వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రారు. ఉన్నారా లేట్ రిప్లై ఫ్రెండ్స్? వెరీ గుడ్. ఇంకోటి ఉంటుంది మోటివేషనల్ స్పీకర్స్. బాధలో ఉన్నంటే మైక్ ఇవ్వని అవసరం లేదు, మొదలెడతారు. జీవితం ఒక తరంగం లాంటిది. అలా అలలు కెరటాలు వస్తూ ఉంటాయి. అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఉన్నారా మోటివేషనల్ ఫ్రెండ్స్? చాలామందికి ఉన్నారు. వీళ్ళైతే సవర్మని చెప్పని అవసరం లేదు, వాళ్ళు ఇంకా పడుకోనివ్వరు. ఎందుకు చెప్పాను రా బాబు, వీళ్ళకి నాయనకాలు పడ్డారు అని. పాస్టర్స్ కంటే ఎక్కువ ప్రసంగం దంచేస్తారు వీళ్ళు. ఎస్ పాస్టర్. కాంపిటీషన్ ఫ్రెండ్స్. మీతో కాంపిటీషన్లో ఉంటారు. ఎవరు? అలసిపోయానంటే నీకంటే నేనే అలసిపోయాను, బిజీ ఉన్నంటే నీకంటే ఎక్కువ బిజీ నేను ఉన్నాను, నా వల్ల కంటే నా వల్ల అసలే కాదు. కాంపిటీషన్ ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత ఈ నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. ఇష్టం ఉండదు మనకి, కానీ వాళ్ళు ఉంటారు. అప్పులు అడిగే ఫ్రెండ్స్. ఈసారి ఇచ్చామనుకో, పాతది ఇది ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఎప్పుడు ఇస్తాడు? సాయంత్రం కల్లా ఇచ్చేస్తాను. ఆ సాయంత్రం ఎప్పుడు? చాలామంది అప్పులు చేస్తున్నట్టున్నారు, చాలామంది ఇచ్చేసినట్టు కూడా ఉన్నారు. ఎప్పుడు రాని వాళ్ళు ఉన్నారా? కానీ ఏం చేస్తాము? ఎందుకు? ఫ్రెండ్స్, అసోసియేషన్స్.
ప్రాబ్లం ఫ్రెండ్స్. వాళ్ళు ఫోన్ చేశారంటే మనకు తెలుసు ఏదో ప్రాబ్లం చెప్పడానికి చేస్తారు. ఏ రోజన్నా అమ్మో కాల్ వచ్చింది, ఎందుకు వచ్చింది, సైలెంట్ మోడ్లో పెట్టు, బర్త్డే ఉంది అసలే ఈరోజు, ఏదో ఒక ప్రాబ్లమ్స్. రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మనకి కొంతమంది ఇష్టం ఉండదు. ఏం చేస్తాం, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళే వస్తారు. ఇప్పుడు దేవుడు కూడా మన స్నేహితుడు. నిన్ను ఏ కేటగిరీలో వేసి చూస్తున్నాడు? ఈరోజు నేను ఫుడ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు, గోస్ట్ ఫ్రెండ్స్ అన్న మీకు కొంతమంది గుర్తొస్తున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు. సో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ఎలాంటి స్నేహితుడుగా ఉన్నావు దేవునికి? మిమ్మల్ని మీరు ప్రశ్నించండి. డోంట్ హ్యావ్ టు ఆన్సర్. స్నేహితులు అంటే మార్చుకోవచ్చు, ఆప్షన్స్ చాలా ఉంటాయి. 21st సెంచరీలో అన్నిటికీ ఆప్షన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ షాపింగ్ అయిపోతే ఇంకో దగ్గర షాపింగ్ ఉంది, ఇక్కడ లేకపోతే అక్కడ. ఓకే, తినడానికి స్విగ్గీ లేకపోతే జొమాటో, బిర్యానీ లేకపోతే నూడిల్స్, లేదంటే ఇప్పుడు హలీం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే రిలేషన్షిప్స్ని కూడా ఆప్షనల్గా వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. నువ్వే ఉన్నావు ఏంటి లోకంలో, ఇంకెవరో ఒకరు దొరుకుతారు. 2-3 ట్రై చేద్దాం, ఎవరో ఒకరు పడతారు. 3 ఉద్యోగాలు పెడదాం అప్లికేషన్, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. 4 కాలేజెస్ అప్లై చేయి, ఏదో ఒక కాలేజ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ దేవునితో ఆప్షనల్గా ఉండొద్దు మీ సంబంధం. దేవుడు కాకపోతే అనేది మన జీవితంలో ఉండకూడదు. ఆయనే నిజమైన స్నేహితుడు. ఈ స్నేహంలో నేను ఎప్పుడూ నిలిచి ఉండాలి. ఆయనను విడువడు, నన్ను ఎడబాయడు. ఈ స్నేహితుడు ఎప్పుడు నన్ను వదిలిపోడని. దేవుని విషయంలో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆప్షన్స్ పెట్టుకోకండి. దేవుడు చేయకపోతే నాకు ఉన్నాడు లేరు, దేవుడు చేయకపోతే చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఈ స్నేహములో ఆప్షన్స్ ఉండకూడదు. ఎలాంటి స్నేహంతో వచ్చారు? రకరకాల స్నేహితులు ఉన్నారు. నీకు తెలుసు ఆడు వచ్చాడంటేనే బిర్యానీ కోసం వచ్చాడని. నీకు తెలుసు ఆమె వచ్చిందంటేనే మాటలు ఏదో సదురుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని. కొత్త చీర ఎప్పుడు కొన్నావు? ఒకసారి కట్టాక నాకు ఇవ్వు, అయిపోయింది, కన్ను పడ్డది, చీర మీద కన్ను పడ్డది పోతుంది అని. సో ఇప్పుడు కూడా ఈరోజు దేవుడు ఇక్కడ నిల్చున్నాడు. ఇది దేవుని ఆలయం. నేను పాస్టర్ కరుణాకర్ గారు మాత్రమే స్టేజ్ మీద లేదు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పక్క వారితో చెప్పండి, ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పండి. అందరూ కనిపిస్తున్నారంట. జాబ్ కోసం వచ్చాడు, వివాహం కోసం వచ్చింది, ప్రమోషన్ కోసం వస్తాడు. ఈ వారం అంతా వస్తాడు, ఎందుకంటే అక్కడ అవసరం ఉంది కదా, అలా అనుకుంటున్నాడు దేవుడు. అవసరము కోసము కొన్ని సంబంధాలు ఉంటాయి, మనిషి కోసము కొన్ని సంబంధాలు ఉంటాయి. వివాహ విషయంలో కొంతమంది వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు అడుగుతాడు, అక్క నాకు అర్థం కావట్లేదు, నా కోసం వస్తున్నాడా, నా ఆస్తి కోసం వస్తున్నాడు? అబ్బాయిలు వచ్చాడు, నా కోసం వస్తుందా, నా ఉద్యోగం చూసి వస్తుందా? ఎందుకు? ఉద్యోగం కోసం వస్తే ఉద్యోగం పోయినప్పుడు, కానీ నీ కోసం వస్తే నీ కోసమే ఉంటారు. సో ఈరోజు కూడా ఈ సంఘమే కాదు, ఆదివారం ఉదయం ఎన్నో సంఘాల్లో ఆరాధన జరుగుతుంది. దేవుని కోసం ఎంతమంది వచ్చారు? దేవుడు ఇచ్చే దానికోసం ఎంతమంది వచ్చారు? ఇచ్చే దానికోసం వచ్చేవారిని స్నేహితులు అన్నారు. నిజం చెప్తున్నానా? నా నిజమైన స్నేహితులు అన్నవారు ఎవరు? నీకు ఉన్నా లేకున్నా నేను వదిలి వెళ్ళిపోని వారు నిజమైన స్నేహితులు. సో దేవుని స్నేహితులు కూడా ఆయన నుంచి పొందుకున్నా పొందుకోకపోయినా ఆయనని ఆరాధించడానికి, ఆయన నా రక్షకుడు, ఆయన నన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయన నిజమైన దేవుడు కాబట్టి నేను ఆరాధించడానికి వచ్చాను అన్నవారు దేవుని యొక్క నిజమైన స్నేహితులు అంట. సో చాలామందికి దేవునితో స్నేహం అనే ప్రత్యక్ష జ్ఞానము ఎక్కువగా లేదు. ఎందుకంటే మతము మనకు ముందటి నుంచి నేర్పించింది ఏంటంటే దేవునికి మనకి మధ్యలో ఎడబాపు. దేవుడు అక్కడ ఉంటే మనం ఇక్కడ, ఆయన ఉన్నత స్థానంలో ఉంటాడు, మనం కింద స్థానంలో ఉంటాడు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులుగా పిలువక, మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాడంట. సో ఈరోజు ఆయన చూసినప్పుడు పరలోక దేవదూతలకు చెప్తున్నాడు, ఇదిగో నా స్నేహితులు. ఏమని చెప్తున్నాడు? నా స్నేహితులు. సో ఈరోజు మనల్ని ఆయన స్నేహితులు అని పిలిచినప్పుడు ఆయన నుంచి పొందుకోవడానికి మాత్రమే వచ్చి పొందుకున్న తర్వాత వెళ్ళిపోయేవారం కాదు. ఒక్కొక్కసారి పొందుకోకపోయినా వెళ్ళిపోతారు, పొందుకున్నా వెళ్ళిపోతారు.
ఉద్యోగం రాగానే సండే షిఫ్ట్ వేశారక్క. ఉద్యోగం వారం రోజుల నుంచి లేకపోతే గత నెల రోజుల నుంచి ఉద్యోగం ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ ప్రార్థనకు జవాబు రావట్లే, నేను సంఘానికి రాను. సో ఏదైతే ఇవ్వబడిందో, ఏదైతే ఇవ్వబడలేదో దాన్ని బట్టి దేవునితో నీ యొక్క సహవాసము, సంబంధము కలిగి ఉందంట. నీ జీవితంలోనే ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి ఉన్నాడు అనుకో, నువ్వు ఏదన్నా ఇస్తేనే వస్తా, లేదంటే నాకు అవసరం లేదు. అలాంటి వ్యక్తి గురించి నీ మనసు సంతోషిస్తుందా, బాధపడుతుందా? దేవుడు ఏమన్నా నా స్నేహితుడు అని పరిచయం చేసినప్పుడు, నీ స్నేహితుడా? నీ స్నేహితుడైతే మరి ఉద్యోగం రాకపోతే రాలేదేంటి? నీ స్నేహితుడైతే ఈరోజు ఎందుకు రాలేదు? ఇవ్వట్లేదు, లేకపోతే వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని సహవాసం ఉండకూడదు. దేవునితో స్నేహం, ఆయన సృష్టికర్తతో స్నేహం అనేది చూడండి, దేవుడు ఎప్పుడైనా కూడా మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చేవాడే. మీరు ఏది దేవుణ్ణి అడగొద్దు అనట్లేదు, ఆయనే ఆ వాక్యంలో రాశాడు, అడుగుడి మీకు అడగండి, కానీ దానికోసమే సంబంధం పెట్టుకోవద్దు, దానికోసమే ఆయన దగ్గరికి రావద్దు. మీరు అడగకపోయినా దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు అంట. ఎంత మంచి దేవుడు ఆయన! ఎవరై ఉన్నారో దాని వలన ఆయనని మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడో దాని వలన మనం సహవాసము కలిగి ఉండాలంట. ఆయనే స్నేహము కొరకు అడుగుతున్నాడు, మనం అడగడం కాదు. మీరు నా స్నేహితులు అని ఆయనే చెప్తున్నాడంట. కొంతమందికి స్నేహితులు ఉంటారు, కానీ కొన్ని సీజన్స్ వరకు ఉంటారు. అంటే కొంతకాలం స్కూల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాలేజ్లో కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, నీకు ఆ పాత ఫ్రెండ్ అవసరం లేదు. లేదంటే ఇప్పుడు పెళ్ళైపోయింది, ఇంకా నా స్నేహం మారిపోయింది వాళ్ళు. సో సీజన్స్లో మారిపోతుంటారు. మొదటి నుంచి ఆఖరు వరకు కొంతమందే ఉంటారు. మన జీవితంలో కూడా దేవుణ్ణి కొన్ని సీజన్స్లో వాడుకుంటాం. ఉద్యోగం కావాల్సినప్పుడు దేవుడు కావాలి, వివాహం నేను చూసుకుంటా, నాకు ఎవరు కావాలో నాకు తెలుసు, ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు, అక్కడ నాకు దేవుడు అవసరం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవా నాకు కావాలి, దేవుని రాజ్యంలో విత్తనం విత్తాలి, ఇప్పుడు అవసరం లేదు, నాకు తెలుసు నా డబ్బుతో ఏం చేయాలో, ఇప్పుడు దేవుని గురించి అవసరం లేదు. ఎక్కడ అవసరమో అక్కడ దేవునికి మనము సహవాసం కొరకు ఒప్పుకుంటాము, అవసరం లేని దగ్గర వదిలేస్తామంట. యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడు ఆయన తన శిష్యులతో ఏం చెప్తాడు? నేను మరణించబోతున్నాను, 3 రోజుల తర్వాత లేస్తాను. దేవా నువ్వు మరణించినా కూడా నేను మీతోనే ఉంటాము అన్నారా? మేము మిమ్మల్ని వదిలిపోము అంటారు. కానీ ఏ రోజైతే ఆయన సిలువ మీదకి ఎక్కాడో అందరు పారిపోయారంట. శిష్యులు అందరూ ఏం చేశారు? పారిపోయారు. ఒక్కరు మాత్రం సిలువ దగ్గర ఉన్నారు. ఎవరు? వావ్, తెలుగు సర్వీస్ వెరీ గుడ్, అందరికీ వచ్చే ఆన్సర్. యోహాను ఒక్కడే సిలువ దగ్గర ఉన్నాడంట. మిగతా అందరూ ఏం చేశారు? అప్పటి వరకు ఉన్నారు, సిలువ మీదకి వెళ్ళగానే వెళ్ళిపోరు. పురుషులందరూ ఏం చేశారు? పారిపోయారు. నిల్చున్నది ఎవరు? స్త్రీలు పారిపోలేదు, అక్కడే ఉన్నారు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు చూస్తున్నారు. ఆయన రక్తము మాంసము ముద్దయిపోయింది, ఆయన శరీరము రక్తము ప్రవహిస్తుంది. ఆయన సిలువ వేసింది ఒక మనిషా, లేకపోతే ఆ కళేబరము ఒక పశువుదా, మనిషిదా, ఏమైపోయిందనే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా స్త్రీలు ఏం చేశారంట? అక్కడే ఉన్నారు. ఆ శరీరాన్ని దించి అరుమత్తయి యోసేపు సమాధిలో పెడుతుంటే స్త్రీలు వెంటనే వెళ్ళారు. 3వ రోజు ఉదయకాలమునే అత్తరు పోయడానికి స్త్రీలందరూ కూడా వెళ్ళారంట. సో హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ద ఉమెన్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్. దేవుని రాజ్యము కొరకు మీరు నిల్చున్నందుకు వందనాలు. ఆయన శరీరము, లేదంటే ఇన్ ద ఎండ్ టైమ్స్, థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ విత్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన కొరకు నిల్చున్న మీ అందరికీ నా వందనాలు. ఆయన రాజ్యంలో మీరు పనిచేస్తున్న విధానం బట్టి, సువార్తను బోధిస్తున్న ధైర్యము బట్టి, ప్రార్థన చేస్తున్న మీ ప్రార్థన కన్నీరు, మీ మోకాల ప్రార్థన బట్టి, ధైర్యంగా సిగ్గుపడక సువార్త చెప్పే మీ నాలుకలు బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఈ సంఘంలోని స్త్రీలు దేవుని యొక్క శక్తితో కదలడం నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. పరలోకం నుంచి దేవుడు చెప్తాడు, నా స్నేహితులు వీధుల్లోకి వెళ్ళినప్పుడు వదిలిపోతావా? ఒకరోజు వెళ్ళాము ప్రసంగించడానికి, పట్టుకున్నారు, పోలీస్ పట్టుకున్నారు. నాకు కాల్ వచ్చింది, అక్క పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఇలాగైంది, ఫొటోస్ పంపించండి అంటే ఎవరు? 2 గర్ల్స్ పట్టుకున్న పోలీసులకే సువార్త చెప్తున్నారు వీళ్ళు. వచ్చేయండి అమ్మ అంటే, లేదక్క వీళ్ళకి కూడా సువార్త చెప్పేసి వస్తాము అంట. ఆయన స్నేహితులు ఆయనని వదిలిపెట్టేవారు కారు.
ఉమెన్స్ డే కాబట్టి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చాను. దాన్ని బట్టి మీరు చింతించిన అవసరం లేదు. ఆయన గురించి, ఆయన స్నేహితులు ఎవరైనా ఆయనతో స్నేహం చేయొచ్చు, స్త్రీలు కాబట్టి కానీ పురుషులు కానీ. ఆయన ఏమంటారు, నాతో మీరు స్నేహితులుగా ఉండే అవకాశము ఉంది. మనకు ఆయనతో కలిసి ఆయనని ఆరాధించడానికి, ఒక సేవకుడులా ఉండడానికి, లేకపోతే ఆయన పనిముట్టిగా ఉండడానికి ఇవన్నీ బాగా నేర్చుకున్నాం. కానీ ఆయన స్నేహితుడిగా ఉండడం అంటే ఏంటి? ఆయనతో స్నేహం చేస్తే మనకేం వస్తుంది? ఆయన ఎందుకు మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు? నేను దేవుని స్నేహితుడిగా ఎందుకు మారాలి? ఆ విషయం గురించి ఎప్పుడు మనము ధ్యానించలేదు. కానీ ఈరోజు దేవుడు ఆయన మనతో ఉన్న అన్ని సంబంధాల్లో కంటే కూడా స్నేహం అనే సంబంధం కలిగి ఎందుకు ఉండాలనుకుంటున్నాడో మనతో మాట్లాడబోతున్నాడు. రకరకాల మనుషులు ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చేవారు 3 రకాలుగా ఉంటారు. ఫస్ట్ పీపుల్, ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అంటే దేవుడు అంటే చాలా ఇష్టం, యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ఎప్పుడు వస్తారు? క్రిస్మస్కి ఇంకా ఈస్టర్కి వస్తారు. బట్ దే లవ్ జీసస్ క్రైస్ట్. ఫ్యాన్స్. ఫాలోవర్స్ ఉంటారు, ఆయనను వెంబడించేవారు. ఆయనను వెంబడిస్తారు, బాప్తిసం తీసుకుంటారు, పేరు మార్చుకుంటారు కావాలంటే, కొన్ని విషయాల్లో ఆయనని వెంబడిస్తారు. కానీ ఆయన యొక్క హస్తము అన్నిట్లో మనము వారి యొక్క జీవితాల్లో చూడము. కానీ 3వ రకమైన వారు ఎవరంటే స్నేహితులు. స్నేహితులు ఎవరంటే ఆయనని లోతుగా నమ్మి, ఆయనతో స్నేహము చేసి, ఆయనతో నడవాలనుకునేవారు. జీవితాంతము కూడా ఆ యొక్క క్రైస్తవ జీవితంలో ఆయనను వదలకుండా ఆయనలో లోతైన అనుభవములతో నడిచేవారు ఆయన నిజమైన స్నేహితులు. చూడండి, ఎప్పుడైతే దేవుడు మనుషులను సృజించాడో ఆయన కేవలం ఆయన్ని ఆరాధించడానికి మాత్రమే సృష్టించలేదు, వారితో సహవాసము చేయడానికి సృష్టించాడంట. ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు ఎక్కడ పెట్టాడు? ఏదెను తోటలో పెట్టాడు. ఏదెను తోట వారికి కావాల్సింది అన్నీ కూడా ఇచ్చే ప్రదేశం. వారికి ఏ అవసరత ఉందో అవన్నీ ఎరిగి కూడా ఎక్కడ పెట్టాడంట? ఏదెను తోటలో పెట్టాడు. అందుకనే ఆదాము అవ్వలని ఆఖరిలో సృష్టించాడు. వీళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా ముందరే తయారు చేసి ఆ స్థలంలో ఉన్న తర్వాత ఆదాము అవ్వని అక్కడికి పంపించాడు. పరలోకం ఆయనది, భూలోకము మనుషులను చేశాడంట. ఈ లోకాన్ని ఎవరికి ఇచ్చాడంట? ఈ లోకంలో అన్నీ చేసి మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆదాము అవ్వకి ఏమన్నా కావాలంటే ఎక్కడుంది? ఏదైనా తోటలోనే ఉంది. ఇప్పుడు మీరు పరలోకానికి ప్రార్థన చేయాల్సిన అవసరము లేకుండా అన్నీ పెట్టాడు. అయినా పరలోకము నుంచి ఆయన దిగి ప్రతి సాయంత్రము ఆదాము అవ్వలను కలుసుకోవడానికి వస్తాడంట. ఆదికాండం 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న చల్లని పూట వారితో సంచరిస్తాడంట. వారేదో అడిగారని దానికోసం రాలేదు, వారి అక్కర్లన్నీ కూడా తీర్చాడు. అక్కర్లన్నీ కూడా తీర్చిన తర్వాత దేవుడు ఎందుకు వస్తున్నాడా ఏదైనా తోటకి? సహవాసము చేయడానికి. He did not create man for religion, he created men for relationship. అందుకే యేసుక్రీస్తు కూడా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఏ సంబంధం అయితే ఆదాము కోల్పోయాడో, ఏ స్నేహం అయితే నేను మనుషులతో కలిగి ఉండాలో ఆ స్నేహము ఆయన కోల్పోయాడు. ఆ స్నేహాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి యేసుక్రీస్తు వచ్చాడంట. అందుకనే వచ్చి ఈరోజు ఏమంటున్నాడు వాక్యములో? మీరు దాసులు కాదు కానీ ఇక నుంచి నా స్నేహితులు. అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో కలిసి సహవాసము చేయడానికి ఆయన ద్వారము తిరిగి తెరిచాడంట. దేవునికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవాది దేవుడు ఆయనకి ఏం లోటు ఉంది జీవితంలో? ఏమీ లోటు లేదు. ఆయనే అన్ని సృష్టించాడు. ఆయనతో సహవాసము చేయడానికి కోట్ల కొలది దేవదూతలు ప్రతిరోజు పరిశుద్ధుడు 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 అని ఆయన సింహాసనం ముందు ఆరాధన చేసుకుంటూ ఉంటారంట. అన్ని వేల కోట్ల దేవదూతలు ఉన్నా, ఇంత పెద్ద సృష్టి ఉన్నా ఆయన ఏమంటాడు? మీరు ఆరాధించకపోతే ఇక్కడ ఉన్న రాళ్ళు నన్ను సృష్టిస్తాయి. యెహోవా అని ప్రతి ఒక్క సృష్టిస్తుందంట. ఇవన్నీ కూడా ఉన్న తర్వాత కూడా మనిషి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నాకు మానవులతో సంబంధము కావాలి, నీతో నాకు సంబంధము కావాలి. ఆయనే మనతో సంబంధము కలిగి ఉండడానికి ఆయన ఆశపడుతున్నాడంట. కానీ మతపరమైన ఆలోచనలో మనం ఉన్నన్ని రోజులు ఆలోచన ఎలాగ మారిపోయిందంటే, దేవుడు చాలా దూరంగా ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నాతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నా ప్రార్థనకు జవాబు ఆయన ఇవ్వట్లేదు, అందరికీ ఆయన చూపిస్తున్నా కూడా నా వైపు మాత్రం ఆయన వెన్ను తట్టి ఉన్నాడు. ఎందుకు ప్రభువా ఇలాంటి కష్టాలు ఇస్తున్నావు? ఎందుకు ప్రభువా నన్ను మాత్రం వదిలేస్తున్నావు?
ఎందుకు వస్తున్నాయి ఇలాంటి మాటలు అంటే, దేవుడు మీతో స్నేహము కలిగి ఉంటున్నాడన్న ప్రత్యక్ష జ్ఞానము మనకు లేదు. ఆయనే వస్తున్నాడంట స్నేహము చేయడానికి. కానీ ఎంత అంధకారంలోకి వెళ్ళిపోయామంటే మనము ఆయనకు దూరంగా ఉన్నామేమో, మనం ఏదో చేయాలేమో, ఆయనకు దగ్గరగా కావాలి అనుకుంటున్నాడు. కానీ ఆయన స్నేహితులుగా పిలుచుకొని ఏ రోజైతే ఆదాము తప్పిపోయాడో అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరిని చూస్తున్నాడంట లోకంలో, ఎవరితో ఆయన స్నేహము చేస్తాను అని. హానోకు దొరికాడు, అబ్రహాము దొరికాడు, మోషే దొరికాడు. వీళ్ళందరి గురించి కూడా వాక్యంలో వీరు దేవుని స్నేహితులు అని రాసి ఉంది. ఎందుకు స్నేహము చేయాలనుకుంటున్నాడు? స్నేహం చేయడం ద్వారా మనకేం కలుగుతుంది? పుట్ ద వర్స్ అగైన్, యోహాను 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులుగా పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఎందుకు మనతో స్నేహం చేయాలంటున్నాడంట? నా తండ్రి వల్ల విన్న సంగతులన్నీ కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. మీ నుంచి రహస్యంగా పెట్టడానికి కాదు, అన్ని సంగతులు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అబ్రహాము జీవితంలో ఒకసారి మనం చూద్దాం. అబ్రహాముని తన స్నేహితుడు అని పిలుస్తున్నాడు. యాకోబు పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి ఎవరంట? అబ్రహాము. అందరూ చెప్పండి, స్నేహితుడు. ఇప్పుడు స్నేహితులైన వారికి ఏం చెప్తా అంటున్నాడు? అన్నీ కూడా తెలియజేస్తా అంటున్నాడు. సో అబ్రహాము జీవితంలో కూడా ఆయన స్నేహితుడు అని చెప్పిన తర్వాత ఒకరోజు యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకుంటాడు. అక్కడ ఎవరున్నారు? అబ్రహాము సహవాసంలో ఒకరు ఉన్నారు, లోతు. అక్కడ ఒక మాట అంటాడు, ఆదికాండం 18:17. ఆయన దేవుడు, ఆయన చేయాలనుకుంటే నిమిషంలో ఏదైనా చేయగలడా? సృష్టిని ఒక మాటతో సృష్టించిన దేవుడు సృష్టిని ఒక మాటతో కూడా లయము చేయగలడు. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవుడికి ఎంత సమయం పడుతుంది? ఎక్కువ సమయం పట్టదు. ఆయన దేవుడు, ఆయన ఏదైనా అనుకుంటే చెయ్యగలడు. ఆయన ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరము లేదు. ఆయనని ప్రశ్నించే ధైర్యము కూడా ఎవరికి లేదు. ఆయన సొదొమ గొమొర్రాని నాశనం చేస్తే ఆయన ఎవరేమంటారు? అక్కడ పాపం ఉంది, ఆయన నాశనం చేశాడు. కానీ చూడండి, దేవుని సార్వభౌమ్యం అంటే ఆయన ఏమైనా చేయగలడు అంటాం. ఆయన ఏమైనా చేయగలిగితే, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేయగలిగితే మనకు ఒక వాక్యం ఇచ్చాడు, నీ హృదయ వాంఛలను తీరుస్తానని. ఆయనకి ఇష్టం వచ్చినట్టే చేయాలనుకుంటే నీ హృదయ వాంఛలను ఎందుకు తీర్చాలనుకుంటాడు? సో కేవలం నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను అనే దేవుడు కాదు. ఆయన మనకి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడంట. వాళ్ళ చిత్తం ఏంటో కూడా తెలుసుకుంటాడు. అందరినీ దేవుడు రక్షించాలనుకుంటున్నాడా లేదా? కొంతమంది నరకంకి వెళ్ళడం ఆయన ఇష్టమా? కొంతమంది నరకంకి వెళ్ళడం ఆయన ఇష్టమైతే కొంతమంది కొరకే ఆయన వచ్చేవాడు. ఈ లోకాన్ని ప్రేమించాడు, అందరి కొరకు చనిపోయాడంట. ఆయన ఇష్టం ఏంటి? అందరూ రక్షించబడాలని. కానీ ఎంతమంది రక్షించబడుతున్నారు? కొంతమంది. సో దేవుడు ఏమైనా చేయగలడు కాదు. దేవుడు ఏమైనా చేయగలడు, కానీ నీ హృదయంలో ఏముంది, నీ చిత్తము ఏముంది అది తెలుసుకొని దానికి వ్యతిరేకంగా చేయలేడు. ఆదాము అవ్వను ఆపలేడా? మనల్ని రోబోట్స్గా తయారు చేయలేదు దేవుడు. రోబోట్స్గా తయారు చేస్తే ఇస్తాడు ఒక ఇన్స్ట్రక్షన్, దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్తాడు. కానీ ఉన్న సృష్టి అంతటికీ మనుషులకు ఉన్న తేడా ఏంటంటే చిత్తం అనేది మనకు ఒకటి ఇచ్చాడు. నీ చిత్తం ఏమై ఉందో, నీ మనసులో ఆలోచన ఏమై ఉందో, నీ కోరిక ఏదిందో అది కూడా ఆయన కన్సిడర్ చేసే దేవుడు. అందుకే నీ మనసు మారి రూపాంతరం చెందడం చాలా ముఖ్యం. సో అబ్రహాము దగ్గరికి వెళ్ళి 17 అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా. ఎంత గొప్ప మాట ఇది! సార్వభౌముడైన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వ అధికారము గలవాడు, సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఒక నిమిషం ఆగాడంట. నా స్నేహితుడు ఉన్నాడు, ఆయనకు నేను అన్నీ తెలియజేయాలి. అబ్రహాంకి ఏమీ కూడా నేను తెలియకుండా చేయను అంటున్నాడు. సో దేవునికి స్నేహితులైన వారికి ఆయన సమస్తము ముందుగానే ఆయన చెప్తాడంట. ఆయన చెప్పడం మాత్రమే కాదు, అబ్రహాం నేను సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నాను, ఇదిగో ఇన్ఫర్మేషన్ అని చెప్పి వెళ్ళట్లేదు. తర్వాత అబ్రహాంతో కూర్చొని మాట్లాడుతున్నాడు. అబ్రహాం వచ్చి, దేవా
సొదొమ గొమొర్రాని నాశనం చేస్తుంటే నీతిమంతుల గురించి ఆలోచించవా? ఒక 50 మంది ఉంటే ఓకేనా, రక్షిస్తావా? ఒక 40 ఉంటే ఓకేనా? ఒక 30 ఉంటే ఓకేనా? ఏంటి ఇప్పుడు? ద క్రియేటర్ అండ్ అ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఏ డిస్కషన్. పక్కవారిని ఒకసారి ఊపండి, డిస్కషన్ విను అని చెప్పు. ఎవరితో అవుతుంది డిస్కషన్? ఒక మనిషితో డిస్కస్ చేసినట్టు అబ్రహాం ఎవరితో చేస్తున్నాడంట? ఎప్పుడైనా మీరు అలాంటి డిస్కషన్ చేశారా దేవునితో? డిస్కషన్ అనేది 2 వైపులు ఉంటుంది, ఒక వైపు కాదు. నీ డిస్కషన్ నీ మాటలే చెప్పడం కాదు. ఎవరు అలాంటి స్థానంలోకి వెళ్తారు? ఆయన స్నేహితులైన వారికి. నీ జీవితంలో ఏం కాబోతుందో నేను చెప్తాను రా, నీ తర్వాత ఏం కాబోతుందో నేను చెప్తాను రా. అబ్రహామును పిలిచి 430 సంవత్సరాలు వారు భార్య సంస్థంలో ఉంటారు. తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు. ప్లాన్ అంతా చెప్పేస్తున్నాడు దేవుడు. ఎందుకు? నా స్నేహితుల నుంచి నేను ఏది కూడా దాచలేను. సో వెన్ యూ బికమ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ద ఫస్ట్ థింగ్ గాడ్ విల్ రివీల్ టు యూ. దేవుడు నీకు మొదటిగా ఆయన బయలుపరుస్తాడు ఆయన స్నేహితుడిగా ఉన్నప్పుడు. ఓకే, అర్థమైన వాళ్ళు రిసీవ్ చేసుకున్నవారు చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ. ఈ లోకానికి అర్థం కాకపోవచ్చు, ఏంటి ప్రభు ఇలాగ అవుతుంది? నీకు చెప్తా, నా స్నేహితుడు కదా రా. యుద్ధం అవుతుందా ఇప్పుడు? దీని తర్వాత ఏమవుతుందో చెప్తాను, దాని తర్వాత ఏమవుతుందో చెప్తాను, నేను ఎలా వాడబోతున్నానో చెప్తున్నాను, నీ తరములను ఎలా చేయబోతున్నాను చెప్తాను. కూర్చోబెట్టుకుంటాడంట దేవుడు. వారికి చెప్పకుండా నేను చెయ్యను అంటున్నాడు. అలాంటి స్థానము మనకు దేవుడు అవకాశం ఇచ్చిన, నాతో స్నేహము చేస్తే చూడండి, లేదంటే ఓకే, మీ జీవితంలో ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయనుకోండి, 1000 మంది ఉన్నారు ఇక్కడ, ఎవరికి పడితే వారికి వెళ్ళి చెప్పుకుంటారా? నీ హృదయంలోని సీక్రెట్ తెలవాలంటే ఎవరిని అడగాలి? ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో దొంగ చెప్పట్లేదు అనుకో, ఎలా జరిగింది చెప్పండి. వీని కాదు, వీని ఫ్రెండ్స్ పట్టుకురాని తెలిసిపోతుంది అంటారు. ఎందుకు? ప్లాన్ అంతా వాళ్ళకు తెలుస్తుంది. అలాగే దేవుని స్నేహితుడవు నువ్వు, దేవుని ప్లాన్స్ అన్నీ మీకు చెప్తాడంట. హల్లెలూయా. నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో చెప్తున్నాడు. కానీ మనము స్నేహము కోసం అడగట్లేదు. దేవునితో ఉన్న సంబంధం ఏంటి? ఇది ఇచ్చావా, ఓకే వెళ్ళిపోతాను. ఎలాంటి స్నేహితులతో మీరు మీ హృదయాన్ని విప్పుకుంటారు? బిర్యానీ కోసం వచ్చేవారికి అన్నీ చెప్పరు, డబ్బుల కోసం వచ్చేవారు అందరికీ అన్నీ చెప్పరు. వీడు నిజమైన స్నేహితుడు, నాతో ఉంటాడు అన్న వారికి నీ హృదయంలో ఉన్నదంతా కూడా వారికి చెప్పుకుంటావంట. అలాంటి స్నేహితుల కొరకు దేవుడు ఈరోజు వెతుకుతున్నాడు. ఈరోజు మీరు కేవలం వాక్యం వినట్లేదు, కానీ దేవుని యొక్క స్వరము వింటున్నారని నేను నమ్ముచున్నాను. కొంతమంది దేవునితో ఉన్న ఈ స్నేహము గురించి మర్చిపోయి మతపరమైన ఆలోచన కావచ్చు, పరిస్థితుల ఒత్తిడి కావచ్చు, సాతాను యొక్క అంధకారము కావచ్చు, ఈ సంబంధము గురించే ఆలోచించడం మర్చిపోయారు. ఈ సంబంధాన్ని వక్రీకరించి దేవుడు అంటే ఏదో అక్కడి నుంచి పైనుంచి ఏదో పడేస్తాడు తీసుకొని వెళ్ళిపోవడం కాదు. దేవునితో సహవాసము అంటే ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన ప్రతి రహస్యాన్ని నీకు తెలియజేయడానికి, నీ జీవితంలో ఏమైతే జరగబోతుందో యూ కెన్ డిస్కస్. దేవా నాకు ఇలాంటిది కావాలి, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, అక్కడికి వెళ్ళు, కానీ అక్కడికి వెళ్తే ఇలాగ ఉంటుంది. అప్పుడేం చేయమంటావు? నేను యూఎస్కి వెళ్ళాలి ప్రభా. యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నావు, పర్వాలేదు, కానీ యూఎస్కి వెళ్తే ఇలాగ ఉంటుంది. యూరోప్కి వెళ్ళు, అక్కడైతే ఇలాగ ఉంది. డూ యూ వాంట్ టు హ్యావ్ ఎ డిస్కషన్ లైక్ దాట్ విత్ గాడ్? దేవునితో అలాంటి సహవాసం కోరుకుంటున్నారా? లేదంటే ప్రభా వీసా 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 చెప్పేది విను. అక్కడ ఏం జరగబోతుందో నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ ఏమైంది? ఆ సంబంధంలో నువ్వు నడవలేదు. సంబంధంలో నడిచిన వారికి ఆయన ప్రత్యక్షపరుస్తాడు. హల్లెలూయా. సో దాసులకి ఇన్స్ట్రక్షన్స్, సర్వెంట్స్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. దాసులు ఆజ్ఞల్ని వెంబడిస్తారు, బట్ ఫ్రెండ్స్ విల్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్స్. కానీ స్నేహితులు మాత్రము వారి ఉద్దేశములను అర్థం చేసుకోగలరు. దేవా నాకు రివీల్ చేయ ప్రభు, దేవా నాకు ప్రత్యక్షపరచు, దేవా నాకు ప్రత్యక్షపరచు కాదు. దేవా నేను నీతో స్నేహము చేయాలి, దేవా నేను నీ స్నేహితుడిగా ఉండాలి. స్నేహితుడిగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా ప్రత్యక్షపరచబడతాయి. సో ద రెవల్యూషన్ ఈజ్ నాట్ గివెన్ ఫర్ ద క్యూరియస్, ద రెవల్యూషన్ ఈజ్ గివెన్ ఫర్ ద క్లోజ్. మరి ప్రత్యక్షత ఆసక్తి కలిగిన వారికి ఇవ్వబడట్లేదు, కానీ ఎవరైతే సమీపంగా దగ్గరగా ఉన్నారో వారికి ఇవ్వబడుతూ ఉన్నది. సో మొదటిగా ఆయన మీకు అన్నీ కూడా బయలుపరుస్తారు. రెండవది, when you become a friend of God, God will defend you. నీవు దేవుని స్నేహితుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతూ ఉంటాడు. అబ్రహాము తరువాత ఆయన మోషేని స్నేహితుడు అని పిలిచాడు. మోషే ఆదికాండం 33:11 ఒక గుడారము దగ్గర ఆయన ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు, మోషేతో నన్ను ముఖాముఖిగా మాట్లాడతాడు, మోషే నా స్నేహితుడు అంటాడు. ఈ స్నేహితుడు గురించి ఇద్దరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. ఎవరు తెలుసా?
ఎప్పుడు చాలా మట్టుకు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు మన చుట్టుపక్కనే ఉంటారు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? మోషే యొక్క అక్క, మోషే యొక్క అన్న. మోషే నిన్నెవడు చేశాడు నాయకుడు? అసలు నువ్వు ఇథియోపియరాల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ ఒక్కరి ద్వారానే దేవుడు మాట్లాడతాడా? మేము కూడా ప్రవక్తలు అవుతాం. మోషేతో నోరు జారి మాట్లాడుతున్నారు. కానీ మోషేకి ఒక స్నేహితుడు ఉన్నారు. ఎవరు? దేవాతి దేవుడు. పుట్ నంబర్స్ చాప్టర్ 12 verse 1-10. సంఖ్యాకాండం 12:4. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంనకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములను ఆజ్ఞాపించారు. దేవుడు విన్నాడంట. You 3 come out అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమంటున్నాడు? ఆ ముగ్గురు రాగా verse 5. యెహోవా మేఘస్తంభంలో దిగి. యెహోవా మేఘస్తంభంలో దిగి. యెహోవా ఎక్కడ ఉండాలి? ఆకాశంలో ఉండాలి. కానీ ఏం చేస్తున్నాడు? తన స్నేహితుని కోసము సింహాసనం వదిలేసి మేఘములో నుంచి దిగాడు అంట. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అక్కడి నుంచి చూసే దేవుడు కాదు, నీ కోసము దిగి వచ్చే దేవుడు. అలాంటి స్నేహితుడు అంట. మేఘస్తంభంలో దిగి. నెక్స్ట్. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త యుండిని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. మీరందరూ ఎవరు? దేవుడు నా స్వరం వింటున్నాడా? ఏం చెప్పాడు అర్థం కాలేదు, నా చెవులు ఇంకా బాగా తెరువు, నా కళ్ళు ఇంకా బాగా తెరువు అనేది కాదు. మోషే నా స్నేహితుడు. ఆయనకు అన్నీ కూడా నేను ముందుగానే తెలియజేస్తాను. నాతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఈజ్ డిఫెండింగ్. ఆయన వారి కోసం వాదిస్తున్నాడు. నీకోసం వ్యాజ్యమాడే దేవుడు నీ కోసము దిగి వచ్చును గాక. ఆయనతో స్నేహం చేసిన వారిని ఆయన వదిలేసే దేవుడు కాదు. ఎక్కడున్నా కూడా వెంటనే నీకు వినబడకపోవచ్చు వాళ్ళు ఏమన్నారు, దేవునికి వినబడింది. ఏమన్నావు? బయటికి రా అంటాడంట. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుతాను. దేవా, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. లేదు, ఈ రోజు నుంచి దేవుడిని మీతో ముఖాముఖిగా మాట్లాడును గాక. మీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయన చెప్తున్నాడు. నీ జీవితంలో నీకు అర్థం కాని విషయాలు, ఇంకా ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తుంటే కూడా ఆయన అక్కడికి తన దేవదూతలను దింపుతాడు. హల్లెలూయా. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని ప్రకటిస్తున్నారు. ఎవరనుకుంటున్నారు వీళ్ళు నా స్నేహితులు, వారి గురించి మీరు ఎలా మాట్లాడతారు? వారి గురించి మాట్లాడే ముందు జాగ్రత్త అని ఆయన కోసం వ్యాజ్యం ఆడమే కాదు. ఏమంటున్నాడు? నెక్స్ట్ వర్స్. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఏల భయపడలేదనెను. దేవుని యొక్క స్నేహితులతో గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడాలంటే దేవుని యొక్క భయము వారి మీదకి రాబోతుందంట. హల్లెలూయా. ఎవరనుకొని మాట్లాడుతున్నారు? ఆయన స్నేహితుల గురించి మాట్లాడితే ఆయన నోరు మూసుకొని ఉండే దేవుడు కాదు. వారి కోసం వ్యాజ్యం ఆడే దేవుడు, వారి కొరకు నిలుచునే దేవుడు. వర్స్ 9 and 10 చూస్తే అక్కడ మిరియంకి ఏమైందట? కుష్ఠరోగం వచ్చిందంట. అక్కడ కూడా మోషే స్నేహితుడిలాగా, చాలు ప్రభువా, ఇంకొద్దు ప్రభువా, వదిలేసే ప్రభువా అంటున్నాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు, ఫ్రీగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన కృపాసనం యొద్దకు ధైర్యముగా రండి అంటున్నాడు. అప్పుడు సరే, ఒక 7 రోజులు ఉంటుంది, దాని తర్వాత వెళ్ళిపోతుందని దేవుడు చెప్పి వెళ్ళిపోతాడు. సో ఆయన స్నేహితులుగా ఉన్న వారి కొరకు ఆయన సమస్తము బయలుపరుస్తాడు, వారి కొరకు వ్యాజ్యం ఆడతాడు, వారి కొరకు నిలుచుంటాడు. మూడవదిగా, వెన్ యూ బికమ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, హీ విల్ పార్ట్నర్ విత్ యూ. ఆయన మీతో కూడా పని చేస్తాడు, భాగస్వామిగా ఉంటాడు. ఆయన మీలో పని చేయడం కాదు, మీ ద్వారా పని చేస్తాడంట. ఆమేన్. సో నాలో పని చేయడం ఒకటి, నా ద్వారా పని చేయడం ఒకటి. స్వస్థత కావాలి నాకు అని అనుకోండి, నాలో పనిచేసి స్వస్థత ఇస్తాడు. చుట్టుపక్కల ఒక 100 మందికి స్వస్థత కావాలంటే నా ద్వారా పనిచేసి ఆ 100 మందికి దేవుడు స్వస్థతని ఇస్తాడంట. హల్లెలూయా. సో తన స్నేహితులైన వారి జీవితంలో ఆయన వారి జీవితంలో మాత్రమే కాదు, వారి జీవితము ద్వారా పనిచేస్తాడంట. ఆమేన్. మోషే లేకుండా దేవుడు ఇజ్రాయేలును విడిపించగలడా? ఉందా దేవునికి ఆ సామర్థ్యం? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అవర్ గాడ్. మన దేవునికి అసాధ్యమైంది ఏ నాయకుడు అవసరం లేదు. మోషేకి ఏం శక్తి ఉందని? 80 ఏళ్ళు. ఆయనకు బలం ఉందా? ఆయనకి ఆర్మీ ఉందా? ఆయన దగ్గర వెపన్స్ ఉన్నాయి? ఏమున్నాయి? ఒక కర్ర ఉంది,
ఒక కర్ర చాపితే ఏమవుతుంది? ఎర్ర సముద్రము పాయలైపోతుందంట. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చెయ్యి ఎవరిది? సో ఆయన స్నేహితుల చెయ్యి వాడుకుంటాడు, ఆయన శక్తిని వారి ద్వారా విడుదల చేస్తాడు. తన తరములో ఉన్న వారి మధ్యలో తన స్నేహితులను వాడుకొని అక్కడ ఆయన యొక్క శక్తిని విడుదల చేయాలనుకుంటాడు. సో దేవునితో స్నేహము చేసిన వారికి ఆయన సమస్తము ప్రత్యక్షత ఇస్తాడు, సమస్తము బయలుపరుస్తాడు, వారి కొరకు వ్యాజ్యం ఆడతాడు, వారి కొరకు నిలుచుంటాడు, వారి ద్వారా కార్యములు జరిగిస్తాడంట. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఉన్న సమయంలో ఈ కొన్ని విషయాలు ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. సో దేవునితో స్నేహము ఉంది, కానీ దానిలో చాలామంది నడవలేకపోతున్నారు. ఈ లోక స్నేహాల కొరకు ఎంత తప్పిస్తున్నారో, అందులో కొంచెమైనా దేవునితో స్నేహం కొరకు మనము ప్రయత్నిస్తే దేవుడు మన స్థానాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటాడు. ఆయన స్నేహితులని పిలువబడ్డ వారు ఎవరు కూడా చిన్నవారిగా లేరంట. చరిత్రలో అబ్రహాముని గొప్పగా ఆశీర్వదించాడు, ఆయన తరతరములకు వారిని దీవెనగా చేశాడు. మోషేని గొప్పగా ఆశీర్వదించాడు. ఇజ్రాయెల్ జనాంగముకి చరిత్ర చదివినప్పుడల్లా కూడా మోషేని ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా వారి ముందుంచాడు. ఈరోజు నిన్ను నన్ను స్నేహితులు అంటున్నాడంట. సో దేవుని స్నేహములో మనం ఎదగాలి, ఆ స్నేహితులుగా మారాలి అంటే ఏం చేయాలి? ఎవరైనా స్నేహం చేయాలంటే మొదటిగా వారి గురించి మీకు తెలియాలి, తెలుసుకుంటారు కదా. సేమ్ నాలాగే ఉన్నారు, మేమిద్దరం ఫ్రెండ్స్ అంటారు. మాకిద్దరికి ఒకటే కలర్ వేసుకున్నాం, మేమిద్దరం ఫ్రెండ్స్. ఎందుకు? మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. దేవుని గురించి తెలుసుకోకుండా మీరు దేవుని స్నేహితులు అవ్వలేరు. దేవుడు ఎలాంటి వాడు అన్నప్పుడు కొంతమంది ప్రశ్నకి జవాబు ఇవ్వచ్చు. దేవుడు కరుణామయుడు, దేవుడు ఆదరించే వ్యక్తి, దేవుడు కృప చూపే వ్యక్తి. ఇవన్నీ కూడా దేవుని స్వభావము కాదు, దేవునికి ఉన్న లక్షణాలు. సో వాట్ ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ ఈజ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఆయన స్వభావము తెలుసుకోవాలి, ఆయన ఎట్లాంటి వాడో తెలుసుకోవాలి. నీ స్నేహితుడు తాగుబోతని అందరికి తెలియకపోయినా నీకు తెలుసు అనుకో, యాక్సిడెంట్ అయిందనుకో, ఈడదే తప్పు నాకు తెలుసు. ఎందుకు? స్వభావము నీకు తెలుసు. అదే నీ స్నేహితుడు తాగడు, ఏం చేసినా కూడా వాడు ఒక బొట్టు కూడా తాగడు అని నీకు తెలుసు అనుకో, ఎవరైనా అబద్ధం చెప్తే నా ఫ్రెండ్ అస్సలు డ్రింక్ చేయడండి, ఎవరో అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? నీ ఫ్రెండ్ నేచర్ నీకు తెలుసు కాబట్టి. సో దేవుని గురించి కూడా నువ్వు స్నేహితుడు అవ్వాలన్నప్పుడు దేవుని యొక్క స్వభావము తెలియాలి. దేవుడు ఎలాంటి వాడు? 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించిన దేవుడు ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడే ప్రేమ. దేవుడే, పక్కవారితో చెప్పండి, దేవుడే ప్రేమ. దేవుడు అప్పుడప్పుడు ప్రేమించిన వ్యక్తి కదా. ఆయన స్వభావమే ప్రేమ. స్వభావమే ప్రేమ అనుకో, ఎవరిని చూసినా ప్రేమిస్తారు. అందుకే పాపులను చూసినా కూడా ఆయన ప్రేమించాడంట, వేశ్యలను చూసినా కూడా ఆయన ప్రేమించాడు, సుంకరులను చూసినా కూడా ప్రేమించాడు, పక్షవాయువు గల వారిని కూడా ప్రేమించాడు, కుష్టు వ్యాధులను కూడా ప్రేమించాడు. అలాంటి వ్యక్తులను ఎవరు ప్రేమించగలుగుతారు? వారే ప్రేమ కాబట్టి ఆయన ప్రేమించగలిగాడు. అందుకే మొదటిగా మీరు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించాను. నీ దేవుడి స్వభావం ఏంటి? ప్రేమ అని చెప్పండి. ఒక దేవుడు స్వభావమే ప్రేమ అయితే ఆయనని ఎలాంటి పరిస్థితుల్లో పెట్టినా కూడా ఆయన ప్రేమించడం తప్ప ఆయనకి ఇంకోటి రాదు. ఆయన స్వభావమే ప్రేమ. సో ఏ పరిస్థితిలో పెట్టినా కూడా ప్రేమించడం తప్ప ఆయనకి ఏమీ రాకపోతే అలాంటి దేవుణ్ణి నా పట్ల నువ్వు కార్యం చేయట్లేదని ఎలాగ నింద వేస్తావు? నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదని ఎందుకు నింద వేస్తావు? ప్రేమించే వ్యక్తి ప్రార్థనకు జవాబు ఇవ్వడా? ప్రేమించే వ్యక్తి నిన్ను కాపాడడా? ప్రేమించే వ్యక్తి నీకు దగ్గరగా ఉండడా? దేవుని స్వభావము నీకు తెలీదు, అందుకే ఆయనతో స్నేహములో నడవలేకపోతున్నావు. ఎవరినైనా స్నేహం చేయాలంటే అమ్మో వీడెట్లా అంటాడో, వీళ్ళతో మనకెందుకు అంటారు. స్వభావము తెలిసే నాకు తెలుసు, ఓకే ఐ థింక్ ఐ కెన్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఆయనే ప్రేమ అంట. ఆయన ప్రేమ. నెక్స్ట్ వర్స్ 9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. ఆయన ప్రేమ ఎందుకు ఇస్తున్నాడంటే తెలుసా? ఆయన ద్వారా జీవించున్నట్లు. ప్రేమించేది జీవాన్ని ఇవ్వడానికి, ప్రేమించేది నాశనం చేయడానికి కాదు, ప్రేమించేది చంపడానికి కాదు, ప్రేమించేది ఏదో నీ నుంచి దొంగలించడానికి కాదు. యోహాను 10:10 అంటాడు, దొంగతనం చేయడానికి వస్తాడు, దొంగ నాశనం చేయడానికి వస్తాడు. ప్రేమించే వ్యక్తి నాశనం చేయడానికి వస్తాడా? నీ జీవితంలో ఏదైనా నాశనం నువ్వు చూసినట్లయితే
దేవుడు చేశాడంటే ఎలా నమ్ముతున్నావు? ఆయన స్వభావం నువ్వు తెలుసుకోలేదు. ఆయనకు ప్రేమించడం తప్ప ఇంకొకటి రాదు. ఆయనను కొట్టేవారిని ప్రేమించాడు, ఆయనను హింసించే వారిని ప్రేమించాడు, ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారిని ప్రేమించాడు, ఆయన ముఖం మీద గుద్దిన వారిని ప్రేమించాడు, పక్కలో బల్లముతో గుద్దిన వారిని ప్రేమించాడు, మరణ శాసనం ఇచ్చిన వారిని ప్రేమించాడు, ఆయన ముందే చీట్లు వేస్తున్న వారిని ప్రేమించాడు, ఆయనను నగ్నంగా చేసిన వారిని ప్రేమించాడు, ఆయనకు వ్యతిరేకంగా నిలిచిన వారిని ప్రేమించాడు. ఆయనకు ప్రేమించడం తప్ప ఇంకొకటి రాని దేవుడు. ఆయన స్వభావమే ప్రేమ. నువ్వు ఏం చేసినా కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఈరోజు నువ్వు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతే ప్రేమిస్తాడు, ఆయన మర్చిపోతే ప్రేమిస్తాడు, ఆయన వదిలి వెళ్ళిపోతే ప్రేమిస్తాడు. ఎందుకు? ఆయన స్వభావమే ప్రేమ. ఆయన ఆ ప్రేమ ద్వారా నీకు జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, మరణం కాదు. మతము నేర్పించింది ప్రేమ కొరకు ఇతరులను చంపొచ్చు అని. ప్రేమ ఎప్పుడు చంపదు, ప్రేమ ఎప్పుడు నాశనం చేయదు. కొంతమందికి ఈ కథ తెలుసు అనుకుంటా. ఈ వ్యక్తి ఒక స్త్రీ, చిన్న పాప, యాక్చువల్గా వేరే విశ్వాసంలో పుట్టింది, వేరే దేశంలో. వారికి నేర్పించారు. అక్కడ ఏమని నేర్పిస్తారంటే ప్రేమ చంపుతుంది, ప్రేమ నాశనం చేస్తుంది. ఎందుకు? ప్రేమిస్తే మనము వారిని చంపొచ్చు అని. అలాంటి దేశంలో పుట్టిన ఈ వ్యక్తి 5 సంవత్సరాల పాపగా ఉన్నప్పుడు తన తల్లి మరణిస్తుంది. కొన్ని నెలల్లోనే తన చిన్న తమ్ముడు నదిలో మునిగి చనిపోతాడు. తండ్రి అలవాట్లకు బానిస అయిపోతాడు. ఈ పాపను వదిలేస్తాడు. 5 సంవత్సరాల పాప, ఇంకెవరు లేదు కుటుంబంలో. సో ఎవరికి ఇస్తారంటే గ్రాండ్ పేరెంట్స్కి ఇస్తారు. గ్రాండ్ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేదు పెంచడానికి, తన అమ్మమ్మ కానీ నానమ్మకి కానీ. ఎందుకంటే వాళ్ళకే చాలా ఉంది, మళ్ళీ ఈ పాపనేం వేగం ఇంకా ఉంటుంది అంతే. ఇంట్లో ఉందా అంటే ఉంది, కానీ తనను ప్రేమించే వ్యక్తి కాదు, తనని ఎవరు ఆదరించే వ్యక్తులు కాదు. అలా పెరుగుతూ ఉంటుంది. అక్కడ వారు నమ్మేది ఏంటంటే ప్రేమ ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఒక్కొక్కసారి ప్రేమ చంపుతుంది, ప్రేమ జీవాన్ని ఇస్తుంది అనే సూత్రము ఈరోజు మనము వాక్యం ద్వారా నువ్వు స్వభావము తెలుసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ దేవుడికి ఇతరుల ప్రేమకి తేడా నువ్వు తెలియకపోతే, ఆ స్వభావముకి ఒక మనుషుని చూసినట్లే నువ్వు దేవుణ్ణి చూస్తే నీ జీవితంలో ఆ స్నేహం అనే స్థానంలోకి వెళ్ళలేవు. సో ఈ పాప ఎప్పుడైతే పెరుగుతుంటుందో, ఇది నిజంగా జరిగిన సంఘటన. అథేలా షహీలా అనే ఒక వ్యక్తి గురించి మీరు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఈ చిన్న పాప పెరుగుతున్న సమయంలో ఎవరూ లేరు ఈమెకి అని అడ్వాంటేజ్ తీసుకొని 13 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి కారులోకి తీసుకెళ్ళామని బలవంతం చేస్తుంటాడు. పోలీసులు పట్టుకున్నప్పుడు 2 కారులో ఉంటారు. ఎవరు? 13 సంవత్సరాల చిన్న పాప, ఆ ముసలి వ్యక్తి. ఈ పాపను కూడా జైలుకి తీసుకెళ్తారు. జైలుకి తీసుకెళ్ళి 100 కొరడా దెబ్బలు కొడతారు. నా తప్పు లేదు, అది బలవంతంగా జరుగుతున్న కార్యం అని చెప్పినా కూడా ఆ పాప మాటలు వినకుండా ఆ పాపని 100 కొరడా దెబ్బలు కొట్టి జైల్లో వేస్తారు. ఆ పాప ఎంతగా ఆ శరీరము వంగిపోయి ఆ దెబ్బలు తట్టుకోలేక ముందుకు వెళ్ళాలంటే చేతులు కాళ్ళు 2 కిందికేసి నడుస్తుంటుంది. అలాంటి వ్యక్తిగా మారిపోతుంది. ఎవరు రారు ఆమె కోసం, వారికి అర్థమైపోతుంది ఈమెకి ఎవరు లేరు అని. అది అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా బలవంతం చేయడం మొదలెడతారు. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళడం, ఎవరో బలాత్కారం జరిగినప్పుడల్లా కూడా ఈమెను తీసుకొచ్చి శిక్షించడం. ఆమె ఒక వైపేమో నాకు అన్యాయం జరుగుతుంది, నాకు న్యాయం చేయండి అంటే వారికి ఉన్న లా ఏంటి? అక్కడ దొరికితే ఇద్దరిది తప్పు, సో నీకు కూడా దెబ్బలు పడాలి, నువ్వు కూడా శిక్షించబడాలి. ఒకవేళ 3 సార్లు జైలుకు వచ్చిన తర్వాత ఒక రీజన్కి 4వ సారి కూడా అదే రీజన్తో జైలుకు వస్తే ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని మరణ శాసనం ద్వారా ఉరి తీస్తారు. సో 3వ సారి అయిన తర్వాత 4వ సారి వచ్చినప్పుడు ఈమెకి పిలుస్తారు, చెప్పి నువ్వు 4వ సారి పట్టుబడ్డావు, 3 సార్లు అయిపోయింది, ఈసారి నేను ఉరి తీస్తాను అని. ఆమెకు చాలా బాధ వేస్తుంది, గుండె పగిలిపోతుంది. నాకే ఎవరు లేరు, నన్ను బలవంతంగా చేసి వాడుకుంటున్నారు, నాకు అన్యాయం జరుగుతుంటే మీరు నన్ను శిక్షించడం, నాకు శిక్ష ఇవ్వడం ఏంటి? నన్ను కాపాడాలి కదా అని ఎంత ఆమె నోరు తెరిచి అడిగినా కూడా ఆమెకు సహాయం చేసే వాళ్ళు ఉండరు. ఆమె కొరకు నిల్చునే న్యాయవాదులు కూడా ఎవరు ఉండరు. ఒకరోజు ఆమెని న్యాయస్థానంలో నిల్చోబెడతారు, ఇంకా ఊరి తీయబోతున్నామని చెప్పడానికి. అప్పుడు ఆమె నిల్చొని బోన్లో వాదిస్తూ ఉంటుంది, అది నా తప్పు కాదు, నేను తప్పు చేయలేదు, తప్పులో పట్టుబడ్డంత మాత్రాన నాకు ఇలాంటి శిక్ష వేయడం న్యాయం కాదు అని. ఎంత చెప్పినా కూడా అక్కడున్న జడ్జి వినడు. వారికి ఉన్న న్యాయం ప్రకారము నువ్వు పట్టుబడ్డావు, నేను ఉరిదీస్తాము అని.
ఎంత వాదించినా ఆమె ఎవరు వినడంతో కోపం ఎక్కువైపోయి వారు ముసుగులో ఉంటారు. ముసుగు చింపేస్తుంది, తీసేస్తుంది, నెత్తి మీద నుంచి తీసేసి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ముసుగు తీయడం అనేది ఇంకా పెద్ద నేరం పబ్లిక్లో. ఆ జడ్జికి చాలా కోపం వచ్చి, నువ్వేం మాట్లాడకు, నువ్వు చాలా అవమానం కలగజేసావు, ఇంకా నీకు మాట్లాడే అవకాశం కూడా లేదన్నప్పుడు ఆమెకి ఇంకా చాలా కోపం వచ్చి చెప్పు తీసి జడ్జి మీదకి విసిరేస్తుంది. ఆమె ఆవేదనతో జడ్జికి ఇంకా కోపం వచ్చేసి వెంటనే ఉరి తీసేయండి అని చెప్తాడు. కానీ అప్పటికి ఆ పాపం వయసు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల మైనర్ని ఎవరు కూడా ఉరి తీయరు. ఇది యూనివర్సల్ లా. మైనర్ని ఉరి తీస్తే చాలా పెద్ద నేరం అయిపోతుంది ఉరి తీసిన వాళ్ళది. అందుకనే వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటు ఇటుగా చేసి ఆమెకి 22 ఏళ్ళు అని చెప్పి రాస్తారు. 22 ఇయర్స్ ఆమెను హ్యాంగ్ చేయండి అని. ఉరి కంబం దగ్గర నిల్చున్నప్పుడు కూడా తను అందరి ముందు నిల్చోబెడతారు. తను మాట్లాడాలనుకుంటుంది, ఎవరు వినరు. ఎందుకు? తప్పు చేసింది కాబట్టి దేవుని కొరకు ఈమెని బలి ఇస్తున్నామని వారు అనుకుంటున్నారు. కానీ అది ప్రేమ కాదు. ఏ న్యాయాధిపతి అయితే ఆమెకి అది జడ్జిమెంట్ ఇచ్చాడో ఆయనే వచ్చి ఆ ఉరికమ్మం ఆమె మెడలో వేస్తాడు. 16 సంవత్సరాల ఒక స్త్రీ, ఒక చిన్న పాప, ఆమె తప్పు లేదన్నా కూడా ఆమె వైపు వేలెత్తి చూపి అందరూ కూడా ఆ రోజు ఆమెకి ఉరి తీస్తారు. ఆమె చనిపోతుంది. కొన్ని నెలల తర్వాత చాలా పెద్ద కేసు అయిపోతుందట. వాళ్ళ న్యూస్ అంతా బయటకు వచ్చి వేరే కంట్రీస్ నుంచి అందరూ కూడా శిక్షించడం, ఏంటిది, ఎలాంటి ప్రేమ ఇది, ఎలాంటి దేవుడు, ఎలాంటి విశ్వాసం, అందరూ కూడా గొడవ పెట్టడం మొదలు పెడతారు. BBC వాళ్ళందరూ వచ్చి డాక్యుమెంటరీ తయారు చేసి ఆ పాప నుంచి వాళ్ళకున్న ఆధారాలన్నీ కూడా తీసి ఒక వీడియో పెట్టేస్తారు. దేశం పరువు పోతుందని చెప్పి. సరే, ఆమెకి ఏమంటారంటే పోస్తమస్ పార్డన్, అంటే చనిపోయిన తర్వాత చూడండి, ఎవరైనా సైనికులు చనిపోయారు అనుకోండి, వారి బలియాగం గురించి చనిపోయిన తర్వాత పోస్తమస్ అవార్డు ఇస్తారు, అశోక చక్ర ఇస్తారు, వారు లేరు కాబట్టి. సో చనిపోయిన తర్వాత దేశము నుంచి ఏదైతే తప్పు జరిగిందో దాన్ని బట్టి క్షమాపణ చెప్తున్నాము అంటారు. వారు మతాన్ని అంత ప్రేమించినా కూడా ఆ మతము జీవాన్ని ఇవ్వలేకపోయింది. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో 8వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు దగ్గర కూడా ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పి వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకడి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేచి, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నిన్ను శిక్ష విధింపను. అందుకు యేసు, నేను కూడా నిన్ను శిక్ష విధించను. ప్రేమామయుడు. ఆయనకు శిక్షించడం రాదు, ఆయనకు ప్రేమించడం మాత్రమే వచ్చు. అందుకే క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అదే తప్పు చేసి పట్టుబడి వస్తే ఆయన ఏమంటున్నాడు? ఆ రోజు ఆ స్త్రీని రాయితో కొట్టగలిగే అవకాశం ఎవరికో ఉంది తెలుసా? యేసుక్రీస్తుకు ఒక్కడికే ఉంది. పాపము లేని వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనను చంపాలనుకుంటే చంపగలడు. ఆయన నిందించే వాళ్ళు ఎవరు కూడా లేదు, ఆయన అడిగేవారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆయన ఆమెను రాళ్ళతో కొట్టి చంపగలడు. కానీ ఆ స్వభావము, దేవుని స్వభావము, నిన్ను స్నేహితుడిగా ఉండడానికి పిలుస్తున్న వారి యొక్క స్వభావము నిన్ను అర్థం చేసుకోవాలి. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు అంట, శిక్షించే దేవుడు కాదు. అందరి ముందు నిన్ను వేలెత్తి చూపే దేవుడు కాదంట. నేనేమన్నా వెళ్ళు అని పంపిస్తున్నాడు. ఇలాంటి ప్రేమమయుడైన దేవుడు నీతో స్నేహము చేయాలనుకుంటున్నాడన్న ఆలోచన ఎప్పుడైనా మనం ధ్యానించామా? ఎలాంటి వ్యక్తి? వేరే దగ్గర అదే వ్యక్తి పట్టుబడితే అన్యాయమైనా కూడా ఉరితీసి చంపారు. ఇక్కడ ఎలాంటి వ్యక్తి వచ్చినా కూడా ఆయన శిక్షించకుండా, నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను, నీ పాపము కొరకు నేను ఉంచాను, నేను నీకు నీతిగా మారుతాను, నేను నీకు నిజమైన ప్రేమను చూపిస్తాను అని నిల్చుంటున్నాడంట. సో ఎవరో నీ జీవితంలో మోసం చేస్తే నీ దేవుడు కూడా మోసం చేసేవాడు అనుకుంటున్నావా? మనుషుల స్వభావం ఎలాగుంటుందో దేవుని స్వభావం కూడా అలాంటిదే అనుకుంటున్నావా? మనుషులు మోసం చేస్తారు, మనుషులు హృదయాలను విరగ్గొడతారు, హృదయాలను నలిగింపజేస్తారు.
మనుషులు అబద్ధాలు చెప్తారు, మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు. మనుషుల స్నేహము అది అక్కడే ఉండే స్నేహము కాదు, నీతో నిలుచుండే స్నేహం కాదు. కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంట. మాట ఇస్తే మాట తప్పని దేవుడు. అలాంటి దేవునితో నువ్వు స్నేహము చేస్తున్నావు. అలాంటి దేవుడు నీ కొరకు నీ స్నేహితుడిగా ఉంటే నిన్ను ఎలాంటి స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు? ఒక్కరోజైనా మనం ధ్యానం చేయకుండా ఒక మనుషుని నిందించినట్టే ఇంత ప్రేమమయుడైన దేవుణ్ణి నువ్వు నిందించి వేలెత్తి చూపగలుగుతున్నావు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థనకు జవాబు రాలేదంటే మొదటి నింద ఎక్కడ పడుతుంది? నీకు కావాల్సింది ఆ సమయానికి జరగట్లేదంటే మొదటి మాట ఎవరికి వ్యతిరేకంగా వెళ్తుంది? ఒక ప్రేమమయుడైన దేవుడు నిన్ను ప్రేమించి ఇంకా పాపిగా ఉన్నప్పుడే రక్షించి నీకు రక్షణ ఇచ్చి దేవుని యొక్క స్థానాన్ని నీకు ఇచ్చి పరలోకాన్ని ఇచ్చి వాక్యాన్ని ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఆ స్నేహం అనే స్థానంలోకి వెళ్ళకుండా ఇంకా ఆయన స్వభావము తెలుసుకోకుండా ఇంకా దూరంగా ఉండి మళ్ళీ ఆయనపై నిందలు వేసే జీవితంలో మీరు ఉండకూడదు. ఆయన స్నేహము ద్వారా ప్రేమ ఆయన చూపెడుతున్నాడు. ఆయన స్వభావము మిమ్మల్ని జీవింపజేస్తుంది అంట. హల్లెలూయా. దేవుని యొక్క జీవము మీలో ఉండునుగాక. verse 10 1 John 4:10. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి, అందరూ చెప్పండి, తానే నన్ను ప్రేమించి అని చెప్పాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం నేను 100% ప్రేమిస్తున్నాడు. 100% ప్రేమిస్తున్నాడు. హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. నీకు అగేన్స్ట్గా ఆయన హృదయంలో ఏది కూడా లేదంట. ఒక పాపిగా ఉన్న వ్యక్తిని ప్రేమించాలంటే ఎంత ప్రేమ కలిగి ఉండాలి? ఆయన ఏమంటున్నాడు? తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మన పాపములకు ప్రాయశ్చిత్తమై అంటే మన పాపముల కొరకు ఒక బలిగా కుమారుని పంపించాడంట. ఆయన నేచర్ ఏంటో తెలుసా? దేనికైతే నువ్వు వెల చెల్లించలేదో నేను నా కుమారుని ద్వారా వెల చెల్లిస్తున్నాను. ప్రతి దానికి కూడా ఆయన వెల చెల్లించాడంట. ఆ విషయం మనకు అర్థం కాలేదనుకో, ఇంకా నువ్వు ఇంకా ఏదో చెయ్యాలి అనుకుంటావు. సో మొదటిగా నీ దేవుని యొక్క స్వభావము నీకు తెలియాలి. నో గాడ్. వాక్యము చదివినప్పుడు నాకేం వాగ్దానం కాదు. అసలు ఈ దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకుంటే, ఆ స్నేహంలో నువ్వు నడుస్తే అబ్రహాములాగా రా కూర్చో, నీకు చెప్తాను, ఏం చేయబోతున్నానో చెప్తున్నాను, అన్నీ కూడా నీకు చూపిస్తాడంట, నీ కొరకు నిలుచుంటాడంట, నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడంట. సో మొదటిగా నీ దేవుడి యొక్క స్వభావమును తెలుసుకోవాలి. ఆమేన్. రెండవది, వాక్ ఇన్ ఒబీడియన్స్. ఆయన స్వభావము మనకిచ్చాడంట. ఎందుకు? ఆయన పోలికలో మనము నడవడానికి. చూడండి, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్షిప్ చేశారనుకో, ఒక సామెత ఉంటుంది, వీళ్ళు సహవాసం చేస్తే వారు వీరైపోతారు, వీరు వారైపోతారు. సో దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన చూడండి, ఎస్పెషల్లీ ఈ ప్రేమ ఏదైతే మాట్లాడుతున్నామో ఫెలిస్ ప్రేమ అంటారు. అంటే యూరోస్ ప్రేమ, ఫెలిస్ ప్రేమ, అగాపే ప్రేమ, రకరకాల ప్రేమ ఉంటాయి. సో ఒక వ్యక్తి ఏమనండి, యూరోస్ ప్రేమ అంటే ఏంటంటే అతను ఎలా వర్ణించాడంటే, ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఒకరి కళ్ళకు ఒకరు చూసుకున్నప్పుడు కలిగే ప్రేమ యూరోస్ ప్రేమ. ఈ ఫెలిస్ ప్రేమ అంటే స్నేహములో ఉన్న ప్రేమ. ఇద్దరు ఎదురెదురుగా కాదంట, ఇద్దరు పక్కపక్కన నిల్చొని ఒకే దాన్ని చూసే ప్రేమ అంట. ఒకే దాన్ని చూసి వారిద్దరూ ఒకే వైపు దృష్టించే ప్రేమ. సో మనము మానవులుగా ఆయనతో సహవాసము, చూడండి సహవాసం అంటేనే, సహ అంటే ఏంటి? ఈక్వల్. ఆయనతో కలిసి ఉండడానికి ఆయన స్వభావం ఇచ్చాడంట. ఆయన స్వభావం ఏంటి? విశ్వాసం అనే స్వభావం ఇచ్చాడు. చూడండి, మన స్వభావము కనుక లేకపోతే మనుషులతోనే సహవాసం చేయగలరు. ఎందుకు? ఆ స్వభావం ఉంది. అది మీరు అర్థం చేసుకుంటే, నేను ఏమైనా చెప్పినా కూడా ఆ సహవాసంలో అర్థం చేసుకుంటారు. సో మీరు ఇప్పుడు ఈరోజు రాత్రి డిన్నర్కి వెళ్ళాలి, ఒక మేకను తీసుకొని వెళ్ళారనుకోండి, అర్థం చేసుకుంటుందా? స్వభావము లేదు. స్వభావం ఇస్తే అర్థం అవుతుంది. కాబట్టి మనుషులకి ఈ మధ్య స్వభావాలు పశువులతో కూడా కలుస్తున్నాయి. మార్నింగ్ ఒకటి చూశాను, ఫ్లైట్లో వెళ్తున్నాడు ఒక షేక్, సీట్ రిజర్వ్ చేసుకున్నాడు. ఎన్ని తెలుసా? 40 సీట్స్ రిజర్వ్ చేశాడంట ఫ్లైట్లో. 40 సీట్సా? ఎవరు వస్తున్నారంటే రండి అని పిలిచాడంట. ఎవరు తెలుసా? 40 పక్షులు వచ్చాయి. డూ యూ హ్యావ్ దట్ ఫోటో? 40 ఫ్యాల్కన్స్ ఏమంటారు అతను? నేను ఎక్కడికి వెళ్ళినా ఇవి నాతో రావాలి, వాటికి కూడా సీట్స్ అంట. ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి కాదు, మిడిల్ ఈస్ట్లో ఇది అయిపోయిందంట. ఇది కల్చర్.
వాళ్ళు ఫాల్కన్స్ని పెంచుకుంటారు, వాటికి కూడా పాస్పోర్ట్స్ ఇస్తున్నారంట, వాటికి కూడా ఒక స్పెషల్ సీట్స్ చక్కగా కూర్చున్నాయి చూడండి మనుషుల్లాగా సీట్లలో. సో మనుషుడు బయట ఏమైపోతుంది, లోకంలో స్వభావం ఎటువైపు వెళ్తుంది, పశువుల వైపు జంతువుల వైపు వెళ్తుంది. కానీ నూతన సృష్టిగా మార్చిన మనల్ని, మన స్వభావాన్ని దేవుని వైపు తీసుకొని వెళ్తున్నాడంట. అంటే దేవుణ్ణి అర్థము చేసుకునేలాగా, దేవునితో సహవాసములో ఉండేలాగా మన స్వభావాన్ని ఆయన మార్చాడంట. ఆయన స్వభావములో ఒక స్నేహితుడు, సహవాసంలో ఉన్న స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఎవడంటే మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మనం అర్థం చేసుకునే స్నేహితుడు. ఒక వ్యక్తి ఈ మధ్య ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి మొన్న సాక్ష్యం పంచుకున్నప్పుడు చెప్పింది, నేను హాస్పిటల్లో పడ్డానని ఎంతమందికి మెసేజ్ చేశానంటే, నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అందరికీ చేశాను. నేను చనిపోతాను అనుకున్నాను, భయంతో అందరికీ పంపాను. ఒక్కరు రాలేదంట. అసలు ఒక్క వ్యక్తి వచ్చిందంట, తన స్నేహితురాలు వచ్చి, ఆమె 14 days హాస్పిటల్లో ఉంటే తనతోనే ఉందంట. సలైన్స్ పెడుతున్నా అక్కడే ఉంది, వెంటిలేటర్ పెడుతున్నా అక్కడే ఉంది. మధ్యలో ఈమెకి మెలకు వచ్చినప్పుడల్లా కూడా పర్లేదు నువ్వు ఇంటికి వెళ్ళు నేను చూసుకుంటా అంటే, లేదు నీకు ఏదైనా అవసరం వస్తే ఎవరున్నారు, నీ బాధ నాకు అర్థం అవుతుంది అన్నదంట. సో స్నేహితులు ఏం చేసుకుంటారు, ఆ బాధ అర్థము చేసుకుంటారు. నీకేమవుతుందో నాకు అర్థం అవుతుంది, నీకేం కావాలో నాకు తెలుసు, నా అర్థం చేసుకునే వారి స్నేహితులు. సో యేసుక్రీస్తు కూడా మనతో స్నేహం చేసినప్పుడు మన బాధ అర్థము లేనివాడు కాదు. ఆయన శారీరకంగా వచ్చి సిలువ మీద నలగొట్టబడి, ఒక మోసం అంటే ఏంటి, ఒక అనారోగ్యం అంటే ఏంటి, చిత్రహింసలు అంటే ఏంటి, సొంత వారు మోసం చేయడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆయన అనుభవించి మనలో ఆయన మన బాధని కూడా అర్థం చేసుకున్నాడంట. సో మరణము చూసినప్పుడు, నేను అన్నాను కదా, ఇద్దరు స్నేహితులు పక్క నిల్చున్నప్పుడు, మనము యేసుక్రీస్తు నిల్చున్నప్పుడు, యేసుక్రీస్తు మరణాన్ని చూసినప్పుడు మనకి, దేవా నువ్వు కూడా ఈ బాధలో పాల్గొస్తున్నావా, నువ్వు కూడా ఈ బాధ అర్థం చేసుకున్నావా అంటున్నాడంట. పునరుత్థానము అయినప్పుడు మనల్ని పిలుస్తున్నాడంట, రా, ఎలాగైతే నేను మరణం అర్థం చేసుకున్నానో ఈరోజు నువ్వు పునరుత్థానము అర్థం చేసుకోవాలి. బాధలు నేను అర్థం చేసుకున్నాను, విజయము కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. సో దేవుడు ఈ సహవాసం ఇచ్చిన తర్వాత కూడా ఆయన మన జీవితాన్ని అర్థం చేసుకునే అనుభవంలో ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆయన జీవితాన్ని అర్థం చేసుకునే అనుభవంలో మనం వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఆయన జీవితం ఏంటి, ఓవర్కమర్, అన్నిటినీ జయించే జీవితం, తుఫాన్లను గద్దించే జీవితం, ఏది వచ్చినా ఎదుర్కొనే జీవితం, వెనకకు వెళ్లకుండా ముందుకు వెళ్ళే జీవితం, మరణాన్ని సైతం తిరిగి పునరుత్థానము ద్వారా లేపే జీవితం. ఇప్పుడు నా స్నేహితులారా, మీరు దీనిలో సహవాసము చేయండి అంటున్నాడు. ఆయనలాగా అవ్వాలి అంటే ఒకటే మార్గం, ఆయనలాగా విధేయతలో నడిచిన వారు ఆ సహవాసంలో ఉంటారు. అబ్రహాము జీవితంలో కూడా ఆయన స్నేహితుడుగా ఎలాగయ్యాడు, విధేయత. అబ్రహాము విధేయత గురించి ఆలోచించినట్లయితే అలాంటి విధేయత ఎవరు చూపించలేరేమో, అందుకే అలాంటి స్నేహితుడు కూడా దేవునికి ఎవరూ లేరు. అబ్రహాము నా స్నేహితుడు అని అంతగా బైబిల్లో అన్నిసార్లు రాశాడు, ఎందుకంటే అంత విధేయత కూడా ఎవరు చూపలేరు. అబ్రహాముని ఎప్పుడు పిలుచుకున్నాడు, ఎంత వయసులో పిలుచుకున్నాడు, ఆన్సర్ తెలుసా అని అడుగు పక్కవారిని. 75 సంవత్సరాలకి ఆయన ఊర్లో ఉన్నాడంట. వాళ్ళ డాడీ ఉన్నాడు, ఆయన బంధుమిత్రులు ఉన్నారు. చూడండి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పుడు మనకి జాబ్స్ కావాలంటే రీలోకేట్ అవ్వమంటే ఓకే బెంగళూరు వెళ్ళిపోతా, హైదరాబాద్ వెళ్ళిపోతా, చెన్నై వెళ్ళిపోతా. ఎందుకు, కెరియర్ ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ని అడగండి, 50-60 years, మమ్మీ నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది, అమెరికా వస్తావా అంటే ఏమంటారు, అమెరికా ఏంట్రా, 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, మా ఇల్లు ఉంది, మా అమ్మ ఉంది, మా అత్త ఉంది, మా బంధువులందరూ ఉన్నారు, అమెరికాకి ఎవడతాడు, రాడిపో అంటాడు. ఎందుకు, ఇక్కడ అలవాటు అయిపోయింది. అన్నీ వదిలేసినా ఏం చేస్తారు, మ్యాక్సిమం 1 week వస్తారు. నేను భరించలేను, ఎక్కడికి వెళ్ళిపోవాలి, నా ఊరికి వెళ్ళిపోవాలి. అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఊరిని వదిలేశాడంట, తల్లిదండ్రులను వదిలేశాడు, ఆయనకు తెలిసిన వాళ్ళు అందరినీ వదిలేశాడు. ఎందుకు, దేవుని మాట విని వచ్చేసాడంట. ఎలాంటి విధేయత! ఆయన విధేయతలో నడుచుకుంటూ ఇస్సాకును పొందుకున్నాడు. ఇస్సాకును పొందుకున్న తర్వాత యెహోవా మళ్ళీ స్వరము విన్నప్పుడు ఇస్సాకుని బలిగా ఇవ్వు అంటాడు. ఇస్సాకుని బలిగా ఇవ్వాలా? ఈయన కోసమే కదా నేను వదిలేసుకొని వచ్చాను, ఈయన కోసమే కదా నేను ఇన్ని రోజులు నేను నమ్ముకున్నాను, ఈయన కోసమే కదా నీతో ఉన్నాను, ఇప్పుడు ఈయననే ఇచ్చేయమంటున్నావు ఏంటి దేవా అన్నాడా?
ఒక మాట కూడా అడగలేదు. ఎందుకు ఇప్పుడు ఇవ్వాలి ప్రభువా, నేను ఏమైనా తప్పు చేశానా, ఎందుకు ఇలాంటి పరీక్ష నాకు పెట్టావు అన్నాడా? నా వాగ్దానాన్ని నా నుంచి ఎందుకు తీసుకుంటున్నావు ప్రభా, నన్ను వదిలేసావా, నన్ను మర్చిపోయావా, ఏమి అనట్లేదంట. తన ఏకైక కుమారుడైన ఇస్సాకును ఆయన పర్వతము మీద బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఇలాంటి లక్షణము బైబిల్లో ఇంకా ఎవరికైనా ఉందా? తన ఏకైక కుమారుణ్ణి ఎవరు దేవుడు. అప్పుడు దేవుడు అబ్రహాము, నీకు కూడా అర్థమైందా కుమారుని బలిగా ఇవ్వాలంటే ఏంటో? నువ్వు కూడా ఈ సహవాసములో ఉన్నావా? నువ్వు కూడా అర్థం చేసుకున్నావా? నాలాంటిగా దేవుని లాంటి విధేయత చూపెట్టాడంట అబ్రహాం. తండ్రి ఎలాగైతే నోరు మెదపకుండా కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చాడో, అబ్రహాము కూడా దేవుని ఒక్క మాట కూడా అడగకుండా ఇస్సాకును ఇచ్చేస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన లాంటి స్వభావము, ఆయన లాంటి విధేయత, అంత మాత్రమే కాదు ఆయన లాంటి విశ్వాసము కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం 19వ వచనం. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము 19వ వచనం. తన యొక్క కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. అబ్రహాము మృతులము సహితకు లేపుటకు దేవుడు శక్తివంతుడు అని నమ్మానంట. ఇంకెవరైనా నమ్మారా చనిపోయిన తన కుమారుడు మృతులలోంచి లేపబడతాడు అని? ఎవరు నమ్మారు ఇంకా బైబిల్లో? దేవాది దేవుడు నమ్మాడు. యేసుక్రీస్తు చనిపోయినా కూడా మృతులలోంచి ఆయన లేవగలుగుతాడు అని. ఆయన లాంటి విశ్వాసము కూడా అబ్రహాముకు ఉందంట. అందుకే ఆయన లాంటి స్నేహితుడు దేవునికి లేడు. అబ్రహాంకి ఏదైనా నేను మాట్లాడకుండా ఉంటాను అబ్రహాముతో. ఈరోజు దేవా నాకు బయలుపరచుము కాదు, దేవా నాకు అలాంటి విధేయత నేర్పు అని ప్రార్థన చేయాలి. ఒక మాట కూడా అడగకుండా ఆయన తన కుమారుని బలిగా ఇచ్చాడంట. అబ్రహాంకి ఎలాంటి స్థానం వచ్చింది? లూకాసు వార్త, పుట్ దట్ వర్స్ ఫర్ మీ. ఐఎమ్ అబౌట్ టు క్లోజ్. లూకాసు వార్త 16. ఓకే, ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, లాజరు ధనవంతుడు అనే కథ విన్నారా? పక్కవారిని అడిగాను, విన్నావా అను, చదివావా అను. బైబిల్లో లాజరు ధనవంతుడు చనిపోయాక లాజర్ ఎక్కడ ఉంటాడు? అబ్రహాము ఓడిలో కూర్చొని ఉంటాడంట. అప్పుడు అక్కడ ఏమంటుంటే, తండ్రివైన అబ్రహామా అంటుంది. అబ్రహామా అనొచ్చు కదా, పితరుడు అనొచ్చు కదా, విశ్వాసి అనొచ్చు కదా. తండ్రి అనే మాట పరలోకంలో ఎవరికి ఉంది? దేవునికి ఒక్కడికే ఉంది. కానీ ఏ విధేయత, ఏ విశ్వాసముతో అబ్రహాము నడిచాడో దాని ప్రకారము తండ్రి అనే మాట అబ్రహాముకి దేవుడు ఇచ్చాడంట. కొంతమంది చప్పట్లు ఎందుకు కొట్టలేకపోతున్నారో తెలుసా? పరలోకంలో వచ్చే బహుమానాలు గురించిన ఆనందము, దాని యొక్క విలువ తెలియదు కాబట్టి. పరలోకంలో ఒక వ్యక్తిని అబ్రహామును తండ్రి అని పిలుస్తున్నాడంటే ఎంత గొప్ప రివార్డ్ సంపాదించుకున్నాడో తెలుసా అండి అబ్రహాము. ఈ లోకంలో ₹1,00,00,000 వస్తే అన్ని క్లాప్స్ కొడతారు ఈరోజు. అంతకంటే విలువైన బిరుదు, అంతకంటే విలువైన స్థానము, అంతకంటే ఎప్పుడూ మాసిపోని ఆగిపోని బిరుదు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడంట. సో ఆయనతో స్నేహంలో ఉన్నవారికి ఆయన ఈ లోకములోనే కాదు పరలోకములో కూడా ఆయన ఆలోచిస్తున్నాడంట. ఆమేన్. అలాంటి సహవాసంలో నడిచినప్పుడు అన్నీ కూడా ఆయన బయలుపరుస్తాడంట. నూతన నిబంధనలో ఆయనకు స్నేహితులు ఉన్నారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. యోహాన్ అంటాడు, అందరిలో నేనే దేవునికి ఇష్టమైన వ్యక్తిని అని ఆయన సువార్తలో కూడా రాసుకుంటాడంట. యోహాను, నీ గురించి నువ్వే నీ సువార్తలో రాసుకుంటున్నావు, నిజమేనేమో. యోహాను ప్రేమించినంతగా, యోహాను వెంబడించినంతగా యేసుని ఎవరు వెంబడించలేదనుకుంటా. విధేయత, ఇందాక మనం చెప్పాం, సిలువ మీద అందరూ వెళ్ళిపోయినప్పుడు నిల్చుంది ఎవరు? యోహాను ఒక్కడే. అందుకే అందరూ కూడా హతసాక్షులై మరణించిన యోహానుకు హతసాక్షి మరణము రాలేదు. ఆయన చంపడానికి ప్రయత్నించారు, మసలుతున్న నూనెలో వేశారంట. యోహాను మరణించలేదు. పద్మాస దీవిలో ఆయన పెట్టినప్పుడు పద్మాస దీవిలో యేసుక్రీస్తు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. నిజమైన స్నేహములో నడిచేవారికి దేవుని యొక్క ప్రత్యక్షత కలుగునుగాక. ఆయన కనులారా చూస్తున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 1:7. ఈయన యేసుక్రీస్తును మొదటిసారిగా చూడట్లేదు,
మరణించి తిరిగి లేచిన తరువాత మహిమ శరీరముతో యోహాను చూశాడు. యేసుక్రీస్తు కనబడగానే ఈయనెవరు అన్న సర్ప్రైజ్లో లేడు, ఎందుకంటే ఆయన చూశాడు. కానీ 7వ వచనంలో ఏమంటే ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడు. భయముతో కాదు, భక్తితో. రెవరెన్స్, ఒబీడియన్స్ విత్ రెవరెన్స్. దేవుడు తెలిసినంత మాత్రాన, నా స్నేహితుడు అన్నంత మాత్రాన ఫెమిలియారిటీ కాదంట, రెవరెన్స్. డోంట్ అలౌ ఫెమిలియారిటీ ఇన్ దిస్ ఫ్రెండ్షిప్. నా స్నేహితుడు అంటున్నాడు కదా, నేను ఏమైనా చేయవచ్చు కాదు. విధేయతలో ఏముండాలి? వాట్ ఈస్ రెవరెన్స్? భక్తి, గౌరవం ఉండాలి. వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డాడంట యోహాను. అందరూ వదిలేశారు కదా, కానీ నువ్వు నా స్నేహితుడివి, స్నేహితుడికి నేను అన్నీ చూపిస్తానని చెప్పి ప్రకటన గ్రంథం రాయడం మొదలుపెట్టించాడంట. చూడు ఏం జరగబోతుందో చూడు, ఆ సంఘంలో ఏం జరగబోతుందో చూడు, ఈ సంఘంలో ఏం జరగబోతుందో చూడు, 2000 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో చూడు, భూమిని ఏం చేయబోతున్నానో చూడు, తర్వాత వీళ్ళందరూ పరలోకానికి వచ్చినాక ఏం జరగబోతుందో చూడు. ఏం చేశాడు? స్నేహితునికి అన్నీ కూడా ఆయన చూపించాడంట. అలాంటి విధేయత, అలాంటి స్నేహములో వారు కొనసాగించబడ్డాడు. ఆఖరిగా ఆయనతో స్నేహంలో నడవాలి అంటే ఆయనను తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయనతో విధేయతతో ఉండడం మాత్రమే కాదు, కానీ ఎవరైనా స్నేహములో ఇంకా ఎక్కువగా దగ్గర అయిన బంధంలో వెళ్ళాలంటే సమయాన్ని ఇవ్వాలి. అందరూ ఆమేనండి. పక్కవారిని అడగండి, సమయాన్ని ఇస్తున్నావా అని అడగండి. ఆదివారం ఉదయం కాదు, ఉపవాస ప్రార్థనప్పుడు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్కి ఎప్పుడు ఇస్తారు సమయం? మీరు రోజు ఒక ఫోన్ కాల్ అన్నా ఉంటుంది, ఒక టెక్స్ట్ అయినా ఉంటుంది, కొంతమందికి అయితే చాలాసార్లు ఉంటాయి రోజులో. మరి నీ స్నేహితుడైన నీ దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? దేవునితో సమయం అంటేనే కొంతమందికి బోర్. పాటలు ఎంతసేపు బోర్ కొడుతుంది, ప్రార్థన ఎంతసేపు బోర్ కొడుతుంది, వాక్యం ఎంతసేపు బోర్ కొడుతుంది. ఎందుకు కొడుతుంది? సహవాసము లేదు, స్నేహము లేదు. అదే 3 గంటలైనా క్రికెట్ మ్యాచ్ చూస్తావా? ఫ్రెండ్స్ రండి, పాప్కార్న్ పెట్టుకొని చూసుకుంటూ మ్యాచ్ చూస్తావు. 5 సంవత్సరాలుగా 5 గంటలు కానీ 6 గంటలు కానీ చూడగలుగుతావు. ఎందుకు? సహవాసం ఉంది కాబట్టి. యు ఆర్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్. కొంతమంది అయితే చూసిన తర్వాత ఫోన్ చేస్తారు, మమ్మీ ఇంటికి రాము, వీ వాంట్ టు డూ స్లీప్ ఓవర్. ఇక్కడే పడుకుంటాం స్నేహితులతో, మన ఇంటికి రాము. ఏముంది అక్కడ? సహవాసం ఉంది. కానీ అలాంటి స్థలములోకి ఎప్పుడైనా నీ దేవునితో వెళ్ళావా? అర్ధరాత్రి ప్రార్థన అంటే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు? సహవాసము లేదు. ఒక్కరిని ఒక రూమ్లో వేసామనుకోండి, ఇక్కడ ఉన్నవారు కొంతమందిని గంట సేపు కూడా తట్టుకోలేరు, ఫోన్ కూడా తీసేసుకుంటాను. మీరు ఒకసారి గంట సేపు రూమ్లో ఉండండి అంటే 1 అవరా బోర్ కొట్టేస్తుందేమో. ఐప్యాడ్ లేకపోతే ఇప్పుడు బోర్. ఒక క్రైస్తవునికి ఎప్పుడు కూడా బోర్ కొట్టకూడదు. నీలో నివసించే దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉన్నాడు, ఆయనతో సహవాసము చేయడానికి. నాకు చూడండి, ఒంటరిగా ఉండొచ్చు కానీ ఒంటరితనముగా నీకు అనిపించకూడదు. ఎందుకు? నిత్యము నీకు తోడై ఉన్న దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. ఎన్ని గంటలు ఇచ్చినా కూడా సహవాసం. పద్మాస దీపంలో యోహానికి ఏముంది? టైంపాస్. అటు చూస్తే పాములు వారుతున్నాయి, ఇటు చూస్తే జంతువులు వెళ్తున్నాయి. ఏం టైంపాస్ లేదు. అదేం పెద్ద సీనిక్ కూడా కాదు. వాట్ ఎ సీన్ అనడానికి వెకేషన్ కూడా కాదు. మాట్లాడడానికి ఒక మనిషి కూడా లేదు. కానీ యోహాను ఆస్వాదిస్తున్నాడు. ఏంటి? ఆయన స్నేహములో ఉన్న సహవాసాన్ని ఆయన చెప్తున్నాడు, ఈయన రాసుకుంటున్నాడు, ఆయన చూపిస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. గంటలు రోజులు వెళ్ళిపోతున్నాయంట. ఈరోజు దేవునితో నువ్వు స్నేహంలో నడవాలంటే దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఆయనతో సహవాసము కలిగి ఉంటున్నావా లేదా? ఒక్కొక్కసారి కొంతమంది మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. విల్డర్నెస్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాడు దేవుడు అప్పుడప్పుడు. మంచిదే, వెళ్ళిపోయిందే మంచిది. ఎందుకు? నీకు దేవుడు మొత్తం కావాలంటే నువ్వు కూడా దేవునికి మొత్తంగా కావాలి. ఒక ముక్క హృదయం వారి దగ్గర, ఒక ముక్క హృదయం నీ దగ్గర పెట్టకు. విరగ్గొడితే నీ హృదయాన్ని, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ ఆల్ యువర్ పీసెస్ బ్యాక్ అండ్ గివ్ దెమ్ టు గాడ్. ఒక ముక్క వాళ్ళ దగ్గర ఉండిపోయింది నాకు, అన్ని ముక్కలు కూడా తెచ్చి దేవుని చేతిలో పెట్టు. ఆయనతో సహవాసము చెయ్యు. ఆయనతో స్నేహం చేసిన వారికి ఆయన బయలుపరుస్తాడంట. సరే వెళ్ళిపోయారా? నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో చూపెడుతున్నాను. నెక్స్ట్ నీకు వివాహం ఎక్కడ జరగబోతుందో చూపెడతాను. ఎలాంటి పిల్లలు వస్తారు, ఎలాంటి పిల్లలు వస్తారు, నీ తరము ఎలాగ ఆశీర్వదించో అన్నీ కూడా దేవుడు నీకు చూపించబోతున్నాడంట. సహవాసము లేకుండా ఆనోకు దేవునితో నడిచాడు. ఎప్పటి వరకు? ఆయనతో కలిసి వెళ్ళేంత వరకు.
ఆయనతో కలిసి వెళ్ళేంత వరకు. హానోకు చూడండి, ముగిస్తుండగా ఒక ప్రత్యక్ష జ్ఞానం. వాళ్ళందరూ కూడా పాత నిబంధనే. మోషే పాత నిబంధనే. మోషే దేవుడిని ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా అది దగ్గరగా ఉన్న దాని గురించి చెప్తున్నాడు. కానీ నా మహిమను నువ్వు చూడలేము అంటున్నాడు. అంత స్నేహం ఉన్నా కూడా నా మహిమను నీకు చూపించలేను అంటున్నాడు. ఎప్పుడు చూశాడు మోషే దేవుని యొక్క మహిమ? ఆయన మరణించిన తర్వాత పరలోకంలో చూశాడు. కానీ మనకైతే ఆ మరణము ఈ లోకంలోనే ఇచ్చి తిరిగి జన్మనిచ్చి ఆ మహిమను చూచేలాగా మనల్ని నూతన సృష్టిగా మార్చాడంట. మోషే తన జీవితం అంతా స్నేహముతో ఉండి చూడలేనిది నీ యొక్క రక్షణ కార్యము ద్వారా నీ రక్షణ జీవితం మొదటిలోనే దేవుడు నీకు చూపెడుతున్నాడంట. మోషే ఆఖరుల వరకు చూడకుండానే అన్ని అద్భుత కార్యాలు చూస్తే మొదటి నుంచి చూసే నీవు నీ జీవితంలో ఇంకా ఎన్ని అద్భుత కార్యాలు చూడగలుగుతావు? హానోకు నడిచి నడిచి దేవునితో ఏకము అయిపోయాడంట. ఆ ఏకమయ్యే అనుభవము పరలోకము వరకు వెళ్ళేంత వరకు నువ్వు వేచి ఉండని అవసరం లేదంట. నిన్ను ఆయనను ఏకముగా చేసి ఉన్నాడు అంట. నూతన నిబంధనలో హానోకుకు ఏదైతే ఆఖరి మెట్టో అది మనకు తొలి మెట్టుగా మార్చాడంట. హల్లెలూయా. ఆయనతో కలిసి నడవడానికి నూతన నిబంధనలో మనకు ఇలాంటి స్నేహము అవకాశం ఇచ్చినా కూడా చాలా మట్టుకు మనం ఎక్కడికి ఆగిపోతున్నాము? నాకు ఇస్తావా లేవా? ఇచ్చావా? ఓకే చాలు, నాకు నీతో సంబంధం లేదు. దేవునితో స్నేహము గురించి ధ్యానించాలి. దేవా, నాకు నీతో స్నేహము చేయాలని ఉంది. కొన్ని నిమిషాలు అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మీ యొక్క సహవాసము దేవునితో ఎలాగుంది? సంబంధము ఎలాగుంది? కేవలం ఏదో అడిగి తీసుకొని వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే ఆయనతో స్నేహము చేస్తూ ఆయనతో నడుస్తూ ఆయన నీతో మాట్లాడగలిగేలాగా ఆయన నీతో కలిసి డిస్కస్ చేసేలాగా, దేవా నేను నీతో స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను, ఈ స్నేహంలో నేను నడవాలనుకుంటున్నాను, వారు దయచేసి నిల్చోవాలని మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ యొక్క నూతనమైన సంబంధము దేవునిలో మీరు కలిగి ఉండాలి. దేవునితో ఇలాంటి సహవాసము కలిగి ఉండాలి. ఒక స్నేహితుడు లాంటి సంబంధము నాకు దయచే ప్రభువా. ఎలాగైతే నువ్వు అబ్రహాముతో మాట్లాడావు, మోషేతో మాట్లాడావు, హానోకుతో మాట్లాడావు, ఆదాము అవ్వలతో మాట్లాడు, అలాంటి స్థానంలోకి నేను వెళ్ళాలి ప్రభువా. అలాంటి స్నేహము నాకు కావాలి. లోక స్నేహాల కొరకు ఎంత ప్రయాసపడుతున్నా దేవునితో ఉన్న స్నేహం గురించి మీరు ఆలోచించకపోతే దేవుడు మీ ద్వారా చేయాలనుకుంటున్న కార్యాలు చేయలేడు. కరెక్టే. దేవుడు మనల్ని కుమారులుగా పిలుచుకున్నాడు. చాలామందికి తెలుసు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారు కుమారులుగా ఉంటారు. పెద్దవారైన తర్వాత వారు కుమారుగా ఉన్నా కూడా స్నేహితులుగా ఉంటారు. తండ్రులైన వారు ఉంటే మీకు తెలుసు, మీ పిల్లలు, చిన్న పిల్లలు, యువర్ సన్స్ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? డాడీ నాకు ఎగ్జామ్, నాకు ఇది కొనివ్వు, నాకు చాక్లెట్ కొనివ్వు, నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళాలని లేదు, ఇంట్లో ఉంటాను, ఇలాంటి విషయాలు మాట్లాడతారు. కానీ పెద్దగా అయిన కొలది కుమారుడు అయినంత మాత్రాన అక్కడితో ఆగడు కానీ స్నేహితుడిగా మారతాడంట. ఇప్పుడు తండ్రి కుమారుడు ఇంకొక లెవెల్ ఆఫ్ డిస్కషన్లోకి వెళ్తారు. ఎవరిని వివాహం చేసుకుంటాం, ఎక్కడ సెటిల్ అవుతాం, నెక్స్ట్ ఏంటి, మన కుటుంబంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఎక్కడ ఇల్లు కడతాం, ఇలాంటి ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం గురించి మాట్లాడతారు, లెగసీ గురించి మాట్లాడతారు. సో ఇంకా చిన్నపిల్లలాగా చాక్లెట్ కోసము, హాలిడేస్ కోసము, స్కూల్ ఫీజు కోసం వచ్చే పిల్లల్లాగా ఉండడం మాత్రమే కాదు, దేవునిలో ఎదిగి అలాంటి మాటలు లేదంటే అలాంటి సంభాషణ మీరు కలిగి ఉండాలి. చూడు, భారతదేశంలో నేను పెట్టాను, ఇది చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ నీ తరంలో ఇది జరగబోతుంది, కొన్ని సంవత్సరాలు ఇది చేయబోతున్నాను, నీ ద్వారా ఈ కార్యం అలాంటి సంభాషణ ఎప్పుడైనా దేవునితో కలిగి ఉండాలన్న ఆశ నీకు కలిగిందా? కలిగి లేకపోతే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆశ నీకు పుట్టించును గాక అని ప్రకటిస్తున్నా. ఎంతకాలమునైనా ఇంకొక చిన్న పసివాడిలాగా నీ దగ్గరికి వస్తాను, స్నేహితుడిలాగా నీతో సంబంధములో నేను ఎదగాలి, స్నేహితుడిలాగా నీతో కలిసి కూర్చోవాలి, మాట్లాడాలి, నాకు తెలియని విషయాలు నేను వినగలగాలి, నాకు ప్రత్యక్షం అవ్వాలి. నా కొరకు మీరు నిల్చుంటారు, నన్ను వాడుకోబోతున్నారు, నా ద్వారా కార్యాలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఆయనతో కలిగిన స్నేహములోనే బయలుపరచబడబోతాయి. సో ఈ వారం రోజుల్లో లేకపోతే ఈ 4 రోజులు ఎన్ని రోజులు సమయం పడుతుందో నాకు తెలియదు, కానీ ఈ సంబంధము గనక స్నేహం అనే సంబంధంలో లేకపోతే దయచేసి ఈరోజు నిర్ణయం తీసుకోండి. నేను దేవునితో ఒక స్నేహం అనే సంబంధంలో ఎదగాలనుకుంటున్నాను.
నన్ను కూడా దేవుడు చూసి నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని చెప్పుకునేలాగా అలాంటి విశ్వాసంలో నేను నడవాలి. అలాంటి సమయాన్ని నేను దేవునికి ఇవ్వాలి. దేవుని గురించి నేను అంతగా తెలుసుకోవాలి. మీకు వచ్చిన మాటల్లో మీరు ఇప్పుడు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, ఈ రోజు మాతో వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా మేము చూసాము, నువ్వు మమ్మల్ని స్నేహితునిగా పిలిచావు. దేవా, నీ సంబంధంలో, ఈ సంబంధంలో దేవా, మేము ఎప్పుడైతే నిన్ను ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము ఎప్పుడైతే ఉపయోగించుకోలేదో, ఎప్పుడైతే నీ సన్నిధిలో మేము సమయం గడపలేదో, నువ్వు మాట్లాడాలని కోరుకున్నాం, ఎప్పుడైతే మేము దూరంగా వెళ్ళామో, మేము మాట్లాడాల్సి ఉన్నటువంటి కేవలం అవసరత బట్టి వచ్చి మాట్లాడామో, అటువంటి విషయాలు బట్టి మేము పశ్చాత్తాపడుతున్నామయ్యా. దేవా, ఈ రోజు నుంచి ఒక నూతనమైనటువంటి జీవితము మొదలు పెట్టాలని కోరుకుంటున్నాము. నూతనముగా మళ్ళీ నీ గురించి తెలుసుకొని, నూతనముగా నీతో మాట్లాడి, నూతనముగా నీతో సహవాసము చేయాలని కోరుకుంటున్నామయ్యా. ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టు, స్నేహితుని స్వరము వింటున్నట్టు ప్రతి విషయంలో దేవా నీ నడిపింపు మా జీవితంలో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాము. ప్రతి విషయంలో కూడా నీ స్వరము లేకుండా ఏ తీర్మానము కూడా తీసుకోకుండా జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము. దేవా, చూస్తున్న మనుషులను ప్రేమించడం మాత్రమే కాదు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను ప్రేమించి, చూస్తున్నటువంటి మనుషుల యొక్క స్వరము వినడానికి కొరకు మాత్రము కాదు, కానీ ముఖ్యంగా నీ స్వరము విని నీ సన్నిధిలో సమయం గడపడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడుతున్నాయని నమ్ముతున్నానయ్యా. నూతనముగా నిన్ను తెలుసుకుంటారు. ఈ వారమంతా కూడా దేవా, వాళ్ళకి ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్ నుంచి వస్తున్నా, ఆఫీస్లో సమయం గడుపుతున్నా, కారులో ప్రయాణం చేస్తున్నా, నువ్వు వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నీ స్వరము వినాలని కోరుకుంటున్నానయ్యా. వాళ్ళు కూడా నీతో మాట్లాడి నీ నడిపింపు బట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాళ్ళందరూ కూడా గట్టిగా దేవుని కొరకు చప్పట్లు కొడదాము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఆమేన్ అండ్ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్, ఆమేన్. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in సంప్రదించండి. God bless you.